ज्ञानतिमिरान्धस्य अञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवाञ्च श्रीरूपं वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखान्विताञ्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषाभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवतसेवया भगवत् उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं भङ्गं लङ्घायते गिरिमित्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं। हरे कृष्ण। हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। प्रणाम। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताका Sri Radhe Radhe. Thank you all so much. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. ధన్యవాద్ ప్రణామ్. ఎలా జరిగింది ఎగ్జామ్? మీరు అన్నట్టే వచ్చాయి మాతాజీ క్వశ్చన్స్, కానీ నేనే సరిగ్గా రాయలేకపోయా. పర్వాలేదు, మీరు అలా అనుకుంటున్నారు కానీ బట్ పాస్ మార్క్స్ ఆఫ్ 60 or 65? 65 అంట మాతాజీ, 65. ఫస్ట్ డివిజన్ మార్క్స్ అన్నమాట. వస్తాయిలే, పాస్ అయిపోతాయి. ఏమో మాతాజీ, నాకైతే నమ్మకం లేదు. అంటే మనకి 35 అలవాటు కదా, 65 అలాగే అనిపిస్తుంది. అదే మాతాజీ. ఓకే, హరే కృష్ణ.
హరే కృష్ణ. మీకు షేరింగ్ కనిపిస్తుందా శ్రావణి మాతాజీ? లోడ్ అవుతుంది. ఎస్ మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ. శ్రీల प्रभुपाद की जय, गुरु महाराज की जय, श्री श्री राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, చైతన్య నితాయ్ గౌర్ ప్రేమానందే, హరి హరి బోల్. సో మనం ఈ అధ్యాయానికి వెళ్ళే ముందు ఈరోజు మనం చదువుకునేది, చెప్పుకునేది, డిస్కస్ చేసుకునేది అంతా కూడా కృష్ణ కృపామూర్తి ఏసి భక్తి వేదాంత స్వామి ప్రపాదుల వారికి అంకితం చేస్తున్నాము. ఆయన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు. హరే కృష్ణ. సో ఈరోజు అధ్యాయం పేరు ఏంటంటే గుణత్రయ విభాగ యోగం. అంటే మనం త్రిగుణాలు అని నేర్చుకున్నాం కదా. ఇక్కడ ముగ్గురు కనిపిస్తున్నారా చక్కగా? ఎస్ మాతాజీ. స్త్రీలు చక్కగా అలంకరించుకున్నట్లు మనకు కనిపిస్తున్నారు. వీళ్ళందరూ త్రిగుణాలు అన్నమాట. ఏంటి ఆ త్రిగుణాల చేతుల్లో మనం కీలుబొమ్మలము. కీలుబొమ్మలాట మీకు తెలుసా? ఇలా దారం మాతాజీ, కట్టుకొని పప్పెట్ షో. puppet show. They will be behind the screen. We can't see them, but the thread is so transparent that dolls will be dancing and showing all the actions. Same way in this world, like three gunas are there. ఇక్కడ మనకి స్క్రీన్ వెనకాల ముగ్గురు కనిపిస్తారు. వాళ్ళ చేతిలో సన్నని దారం ఉంటుంది, అది కనిపించదు అనమాట. సో దానిలో కీలుబొమ్మలు కట్టి వాళ్ళకి ఎలా అవసరమో అలా ఆడిస్తూ మనకు కొన్ని స్టోరీస్ క్రియేట్ చేస్తూ చూపిస్తూ ఉంటారు. అది కీలుబొమ్మలాట, పపెట్ షో అని మాతాజీ చెప్పారు. ఆ విధంగా సో మనం కూడా చిన్న పపెట్స్మే అనమాట. భగవంతుడి చేతిలో కీలుబొమ్మలము. మనం అన్నీ అనుకుంటాం మనమే చేసేస్తున్నామని, కానీ మన పాత్ర ఏమీ ఉండదు. ఈ త్రిగుణాల్ని ఎవరు సృష్టించారు అంటే ప్రకృతి భగవంతుడి చేతే సృష్టింపబడింది. సో మహాజ్ఞానులైతే త్రిగుణాల వలయాల్లో అసలు పడరు, అర్జున లాంటోళ్ళు. కానీ మనం అందులో పడిపోతూ ఉంటాం అన్నమాట. సో ఆ గుణాలేంటి, ఆ గుణాల్లో మనం పడిపోయినప్పుడు మనం ఏ లోకాలకు వెళ్తాం, ఏమి చేస్తాం అనేది ఈ యొక్క అధ్యాయం యొక్క ముఖ్య అంశాలు. సో గుణత్రయ విభాగ యోగం, యోగ. సో మనం ఇక్కడ నిన్న మనం నేర్చుకున్నది ఏంటి అంటే వైస్, క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము, ప్రకృతి, పురుషుడు, చైతన్యం. ఇక్కడ వైజ్ అంటే WISC యాక్రోనిమ్ అయితే వైజ్ అనేది అర్జునుడి 6 తెలివైన ప్రశ్నలు. ఆ తర్వాత జ్ఞానం యొక్క అంశాలు. ఆ తర్వాత ఆత్మ అంటే పరమాత్మ అంటే ఒకసారి మనం 2వ అధ్యాయంలో చదివినప్పటికీ ఇక్కడ మళ్ళీ మనము రివిజన్ చేసాం. ఆ తర్వాత జ్ఞానోదయం, హరే కృష్ణ అంటే ఎన్లైటెన్. ఇప్పుడు సంక్షిప్త నామం అంటే 14వ అధ్యాయానికి ట్రాప్. అంటే ఇప్పుడు పపెట్స్ అన్నాము, ఇప్పుడు ట్రాప్ అంటున్నాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రాప్? ట్రాప్ అంటే ఏంటి మామూలుగా తెలుగులో అర్థం తెలుసుకోవాలంటే ఏమంటాము? వలలో చిక్కుకోవడం. చిక్కుకోవడం అన్నమాట. సో చేప అయితే వలలో చిక్కుకుంటది, గేలానికి చిక్కుకుంటది. దేన్ని చూసి చిక్కుంటది చేప? ఎర్రల్ని చూసి కదా. ఎర్రని చూసి, ఎర్రని చూసి చేప వచ్చేసి అందులో చిక్కుకుంటుంది అనమాట. సో అదే విధంగా ఎలుకల్ని మనం ట్రాప్ చేస్తాం కదా. ఎలుకల్ని కానీ, పందికొక్కుల్ని కానీ, ఇలా రకరకాలుగా ఈవెన్ కుక్కలు, పందులు రోడ్డు మీద తిరుగుతూ ఉంటే ఏ రకంగా బోన్ ట్రాప్స్ చేయాలో ఆ రకంగా చేస్తూ ఉంటారు. సో వాటికంటే పాపం తెలివి లేదు, కానీ మనం కూడా ట్రాప్ అయిపోతున్నామని భగవంతుడు అంటున్నాడు. అంటే చిక్కుకుంటున్నాం. దేనిలో చిక్కుకుంటున్నామో చూద్దాం. టీ అంటే 3 మోడ్స్, 3 గుణాలు. 3 గుణాలు మీకు ఆల్రెడీ వచ్చేసినాయి కదా. ఏంటవి మీకు తెలిసినవి చెప్పండి. 3 గుణాలు ఉన్నాయి కదా. సత్వగుణము, రజోగుణము, తమోగుణము. హరి బోల్. సత్వగుణము, రజోగుణము, తమోగుణము, 3 గుణాలు మనకి ఏంటి అని తెలిసిపోయినాయి. ఓకే, అంటే ఆ గుణాల వలయాల్లో మనము పడిపోతున్నాం. ఎందుకు పడిపోతున్నాం అంటే రేస్ ఆఫ్ ప్రామినెన్స్.
ప్రాముఖ్యత కోసం పందెం. పరిగెడుతున్నాం అనమాట, అందరం ఒక రేస్ లాగా అనమాట. నేనే ఫస్ట్, నేనే గొప్ప, నాకే పేరు రావాలి, అందరిలోకి నన్ను మెచ్చుకోవాలి. దిస్ ఇస్ ద రేస్ ఆఫ్ ప్రామినెన్స్. అంటే ప్రాముఖ్యత కోసం పందెం. ప్రతి ఒక్కరు ప్రాముఖ్యత కావాలి అని మనసులో అనుకుంటారు. కానీ నాకు చదవడానికి రాదు, నాకు చెప్పడానికి రాదు, ఆ మాతాజీ లాగా నేను చెప్పాలనుకుంటున్నా అని మనసులో అనుకుంటారు. అంటే ఒక ప్రాముఖ్యత అనమాట. అది భక్తి తర్వాత ఫస్ట్ ప్రాముఖ్యత అనేది. అంటే ఏంటి అంటే ఒకరు చెప్తుంటే మంచిగా నచ్చిందనుకోండి, నేను కూడా ఆ ప్లేస్‌లో ఉంటే బాగుంటుంది అనుకోవడం తప్పు కాదు. ఎప్పుడైనా హయ్యర్ స్టేట్‌కి మనం ఏం చెయ్యాలి, మన యాంబిషన్ ఎప్పుడు అలాగే ఉండాలి. మనం ఒక చిన్న కార్‌లోంచి వెళ్తున్నాం అనుకోండి, ఇవన్నీ హ్యూమన్ డెవలప్‌మెంటల్ ప్రోగ్రామ్స్‌లో చెప్తూ ఉంటారు. ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. సో, ఏంటి అంటే ఒక చిన్న కార్‌లో వెళ్తున్నాం. పెద్ద కార్ చూస్తాం. అమ్మో! ఆ కార్ వంక చూడ్డానికే మనకు స్తోమతకి చెందింది కాదు అని మనం అనేసుకుంటాం ముందే. లేదా తప్పకుండా నేను ఆ కార్‌లో ముందుకి తిరగాలి అని అనుకుంటామనమాట. సో, ఆ ప్రాముఖ్యత అంటే దానిలో పందెం అనమాట. ఇప్పుడు కాపోయినా రేపు కొనుక్కోవాలి అనేది. ఇటువంటి బిల్డింగ్ అంటే ఇప్పుడంతా గేటెడ్ కమ్యూనిటీసు, పెద్ద పెద్ద బిల్డింగ్సు, అందరూ అక్కడికి పారిపోతున్నారు. ఎక్కడికి? ఔట్‌స్కర్ట్స్ అంతా పొలాలన్నీ ధ్వంసం చేసి, చెట్లన్నీ ధ్వంసాలు చేసి, ఒక 20, 25 స్టోరీడ్ బిల్డింగ్స్ కడుతూ అందులోకి చాలా హ్యాపీగా వెళ్దామని వెళ్తున్నాయి. ఇదంతా ఏమీ లేదండి, రజోగుణం అనమాట. ఈ పందెం కోసం పరిగెత్తేదంతా గూడా రజోగుణంలో ఉంటే ప్రాముఖ్యత. ఇప్పుడు రాజులందరూ పోట్లాడుతున్నారు గదా! రాజ్యం కోసం. మనం ఎన్ని స్టోరీలు విన్నాం. ఆహ్, ఆ స్టోరీస్‌లో చాలా వరకు రాజులు కొందరేమో సన్యాసులవుతారు, కొందరు రాజ్యం కోసం అశ్వమేధ యాగం చేస్తూ ఉంటారు. ఇంక రకరకాల యుద్ధాలు చేస్తూ ఉంటారు. సో, అది ప్రాముఖ్యత కోసం అనమాట వాళ్ళు. నెక్స్ట్ యాక్షన్స్ ఇన్ ద మోడ్స్. అంటే, అంటే గుణములలో కర్మలు. రజోగుణంలో కొన్ని కర్మలు చేస్తాం మనం పందెం కోసం. సత్వగుణంలో కొన్ని చేస్తూ ఉంటాం. కొన్ని కర్మలు చేస్తాం. అంటే పూజలు. సత్వగుణంలో ఎక్కువగా భగవంతుడికి సంబంధించినవే ఉంటాయన్నమాట. లాస్ట్‌లో వచ్చేది ఏం గుణం? సత్వగుణము, రజోగుణము, లాస్ట్ వచ్చేది తమో గుణం. తమో గుణం. చాలా హీనమైన గుణం అనమాట. అది ఎప్పుడు లేజినెస్. నిద్రపోవాలి, పడుకోవాలి, బాగా తినాలి. ఇదే కుంభకర్ణుడిని గుర్తు తెచ్చుకోండి మీరు. తమో గుణం అంటే ఏంటి అర్థమవుతది. అట్‌లీస్ట్ కుంభకర్ణుడికి తిండి, నిద్ర తప్ప వేరే మంచియే ఉన్నాయి ఆలోచనలు. కానీ కొందరికి ఇక్కడ నిన్న మనం స్టోరీలో చూసాం గదా! ఒక కన్య మంచి బ్రాహ్మణుడు భర్తలాగా దొరికినప్పటికి గూడా ఆవిడ వేరే వేరేగా, అంటే ఆమె కర్మలన్నీ గూడా బ్యాడ్ కర్మస్ చేసి, చేసి తర్వాత ఎక్కడికి వెళ్తుందావిడ? తామస గుణంలో ఉంది గాబట్టి, నరకలోకానికి వెళ్ళి అక్కడ ఎన్నో సంవత్సరాలు అనుభవించి బాధలు, తర్వాత ఏమై పుట్టింది? చండాలలాగా పుట్టింది. అవునా? సో, అలా అనమాట. నీచమైన జన్మ వస్తుంది. అలాంటి తామస గుణంలో మనం పడిపోయి, ఆ వలలో మనం పడిపోయి ఇరుక్కుపోతే. ఇలా అని చెప్పి నిద్ర, సోమరితనము ఇది ఉండకూడదు అని చెప్పారని చెప్పి అస్సలు నిద్రపోకుండా ఉండడం అనేది కాదు. దేహానికి కొంత రెస్ట్ అవసరం. మనం చాలా వర్క్ చేసినప్పుడు, ఎటైనా వెళ్ళొచ్చి చాలా టయర్డ్ అయిపోయామన్నాం అనుకున్నప్పుడు కొంత రెస్ట్ అనేది దేహానికి అవసరం అనమాట. సో, ఏదైనా కానీ మనం ఎంత అవసరమో అంత తీసుకున్నట్లయితే అది పాపకర్మ కింద, తామస గుణం కింద రాదు. హరే కృష్ణ. సో, యాక్షన్స్ ఇన్ మోడ్స్ అంటే మనం చేసే కర్మల్ని బట్టి మనకు రిజల్ట్ వస్తుంది అని ఇక్కడ నేర్చుకుంటాం. నెక్స్ట్ ప్యూర్ లైఫ్, పవిత్ర జీవనం. పవిత్ర జీవనం అంటే సత్వగుణమే. ఇంకా వేరేదేమీ లేదనమాట. పూర్తిగా సత్వగుణంలో ఉండే వాళ్ళంతా గూడా మహాత్ములు, భగవద్ధామానికి వెళ్ళేవాళ్ళనమాట. సో, ఇక్కడ 3 త్రిగుణాలు. టీ అంటే ట్రాప్ అని అనుకున్నాము. ఫస్ట్ లెటర్ టీ, 3 మోడ్స్ ఆఫ్ లైఫ్. 3 గుణాలు. సో, ఇక్కడ ఒక తాడు చేత మనం బంధించబడ్డాము అని చెప్తున్నారనమాట. సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబింధంతి మహాబాహో దేహే దేహిన వ్యయం. ఓ మహాబాహుడైన అర్జున! మహాబాహుడు అంటే చాలా అందంగా ఉండే పురుషులకి చాలా పొడువాటి చేతులు ఉంటాయంట. మామూలుగా చెప్తుంటారు శ్రీకృష్ణుడి చేతులు, రాముడి చేతులు మోకాళ్ళకి తాకుతాయంట.
అంత అందం అనమాట వాళ్ళకి. అంటే ఆ చేతులతోనే వాళ్ళు చాలా కర్మలు, కార్యాలు చేస్తూ ఉంటారు, యుద్ధాలు చేస్తారు గదా! సో, అందానికి. సో, అర్జున్‌ని గూడా ఇక్కడ పొగుడుతున్నాడు. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్ముడు. మహాబాహువైన అర్జున, భౌతిక ప్రకృతి సత్వరజో గుణములనేవి 3 గుణాలను కలిగి ఉండును. నిత్యుడైన జీవుడు ప్రకృతితో సంపర్కము పొంది ఈ గుణములకే బంధితుడగును. సో, నిత్యుడైన జీవుడు అంటే మన డైలీ కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాము కాబట్టి మన జీవుడు ప్రతి మనిషి కూడా అతను చేసుకునే పనులు చేసుకోవడానికి ప్రకృతితో సంపర్కము అంటే మనం చుట్టూ ఉండే పరిసరాలతో సంబంధము పొందినప్పుడు ఈ గుణాల్లో బంధితుడగును. ఇప్పుడు మనం ప్రొద్దున్నే లేసి సత్వగుణంలో ఉండి సత్సంగకి వచ్చామనుకోండి, మంచి గుణాలు వస్తాయి. అదే పొద్దున్నే వాకింగ్‌కి వెళ్ళాము, స్నానపానాలు ఏమీ లేవు. అదొక హెల్త్ అనుకోని వెళ్తూ ఉంటారు అందరూ. అక్కడ ఎవరో ఒకళ్ళు కలుస్తూ ఉంటారు. పిచ్చి మాటలు, చాటింగు అవన్నీ మొదలయ్యి హెల్త్ ఏమి ఇంప్రూవ్ అవుతుందో తెలీదు కానీ, మనసైతే కల్లోలం చేసుకొని ఇంటికొస్తారు. అది. ఆ తర్వాత వచ్చేసి ఒక డజన్ అరటిపళ్ళు తిని, ఒక గ్లాస్ పాలు తాగేస్తారు. అది వాళ్ళు చేసేదనమాట. సామాన్యంగా చూస్తున్నది చెప్పాను నేను. సో, అలా అనమాట. సో, సత్వగుణంలో ఉంటే ఆ విధంగా ఉంటుంది. రజస గుణంలో ఉంటే ఇలా ఉంటుంది. ఇంకా తామస గుణంలో కొందరేంటి వాకింగ్ అయిపోయింది గదా! ఈ రోజుకి సరిపడే ఎక్సర్సైజ్ నేను చేసేసాను. ఇంకా నేను చక్కగా స్నానం చేసి, టిఫిన్ చేసి పడుకోవచ్చు అని అనుకుంటారు. సో, ఆ స్నానం చేసి, టిఫిన్ చేసి పడుకునే దాంట్లో అక్కడ తామస గుణంకి వాళ్ళు వాళ్ళ కార్యక్రమాల్లో కొందరికి భగవంతుడు అనేవాడు ఉండడనమాట. వాళ్ళే అని ఉంటారు అన్నిట్లో. సో, ఈ 3 గుణాలు ఎలా ఉంటాయి? ఇవి మన ప్రవర్తనను ప్రభావితం చేసే సూక్ష్మ శక్తులు మరియు మన శారీరక, మానసిక మరియు భావోద్వేగ ప్రపంచంలోని ప్రతి అంశాన్ని ఈ శక్తుల యొక్క సంస్కృత పదం గుణ, తాడు మరియు మన మంచి తీర్పుకు వ్యతిరేకంగా కూడా వివిధ రకాలు వ్యవహరించడానికి అవి మనలను ఎలా లాగుతాయో గీత వివరిస్తుంది. సో, ఇక్కడ 3 తాళ్ళు ఉన్నాయన్నమాట. కలర్స్ కూడా ఇచ్చారు. అవి మనని ఏ విధంగా బంధిస్తాయి, ఏ విధంగా లాగుతూ ఉంటాయి అనేది మనకి భగవద్గీతలో తెలుస్తుంది అని చెప్తున్నారు. హరే కృష్ణ. సో, ఇక్కడ సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్యుత తమః ప్రమాదే సంజయత్యుత. ఓ భరతవంశస్థుడా, ఇందాకేమన్నాడు? మహాబాహు అర్జున అన్నాడు. ఇప్పుడేమో భరతవంశస్థుడా అంటే వాళ్ళ యొక్క వంశం పేరు భరతవంశం అన్నమాట. అంటే ఇండియా, భారతదేశం. సత్వగుణము మానవుని సుఖమందు బంధించును, రజోగుణము అతని కామ్య కర్మమందు బంధించును, తమోగుణము జ్ఞానమును ఆవరించి బుద్ధిహీనత యందు అతనిని బంధించుము. సో, బంధించుము అంటే ఇక్కడ మనం సంకెళ్ళు అనుకోవచ్చు, తాడు అనుకోవచ్చు. సో, ఈ తాడుతోని కట్టబడింది ఏంటి అంటే సత్వగుణంలో ఉంటే సుఖమే వస్తుంది. ఇవాళ కాకపోతే రేపు మనకి మంచిగా సుఖపడతాము, మనసు హాయిగా ఉంటుందన్నమాట. అంటే ఏ బాధరబందీలు, భయము అవన్నీ ఏమి ఉండవు. రజోగుణం చేత ఏమవుతుంది? అన్నీ మన కర్మలే. అంటే మన పనులతోనే మనం బంధింపబడతాము. తమో గుణం అంటే బుద్ధిహీనత. మన బుద్ధి నశించిపోయి అందులోని బంధింపబడతాము. బుద్ధి నశించినప్పుడు మనమే గ్రేట్ అనమాట. సో, ఇవి ఇక్కడ ఇలా ఉన్నదనమాట. రైట్. ఇక్కడ ఫస్ట్‌దేమో సత్వగుణం చూపిస్తున్నారు. ఆయన మనశ్శాంతిగా, హాయిగా ఉన్నాడు. లాస్ట్‌కొచ్చేసరికి బంధింపబడ్డాడు ఇక్కడ తమో గుణంలో అనమాట. ఓకే. ఇక్కడ ఈ వీటిల్లో ఎలా ఉంటుంది? తారతమ్యాలు చూపిస్తున్నారు. కార్యాచరణం అంటే మనం చేసే పనులు అన్నమాట. పుస్తకాలు చదవడంలో, పుస్తకాలు చదవండి, చదవండి అని ప్రభుపాదులు వారు చెప్పారు. పుస్తకాలు చదవాలి అని అన్నారు. కానీ సత్వగుణంలో ఉండేవాళ్ళు ఎలా చదువుతారంటే ప్రేరణాత్మక జీవిత చరిత్ర. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుపాదుల వారి జీవిత చరిత్ర మనం చదవచ్చు. తర్వాత చైతన్య చరితామృతం అని ఉంటుంది. అంటే చైతన్య మహాప్రభు గురించి మనం తెలుసుకోవచ్చు. రాజసం అంటే ఎంజాయ్‌మెంట్ అనమాట. థ్రిల్లర్ నవలలు. సస్పెన్స్ అనమాట. ఎక్కడ ఏమవుతుందో అనేది చాలా థ్రిల్లర్‌గా ఉంటుంది. అది కొందరు ఎంజాయ్ చేస్తారు. సో, అది రాజసము.
మళ్ళీ సైన్స్ ఫిక్షన్ అంటున్నారనమాట. అంటే మాయలు ఇలా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ ల్యాబ్కి వెళ్ళాము, ఒక కెమికల్ ఉంటుంది, దాంట్లో ఒకటి వేస్తారు, బుస్సుమని పొంగుద్ది. కొన్నిట్లోనేమో రకరకాల కలర్స్ చూపిస్తుంది. ఇవన్నీ ఫిక్షన్స్ అనమాట. యాక్చువల్లీ భ్రాంతి అనుకోవచ్చు. సో ఇందులో పడి కొట్టుకుంటూ ఉంటారు రాజసం వాళ్ళు. తామసం అంటే ఏంటి? అభ్యంతరకరమైన వెబ్సైట్లు. ఇప్పుడైతే ముందు ఒక కాలంలో వెబ్సైట్లు ఉండేవి. అక్కడికి వెళ్ళి వాళ్ళు చూసుకుని ఎంజాయ్ చేసేవాళ్ళు. కొన్ని సెంటర్స్ ఉండేవి. ఇప్పుడు ఐ డోంట్ నో అబౌట్ దోస్ సెంటర్స్. కానీ ఇవి ఉన్నాయి కదా షార్ట్స్‌లోనే అలాంటివి వచ్చేస్తున్నాయి. చాలా అసభ్యంగా ఉంటాయన్నమాట. అవి చూస్తూ చూస్తూ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు తామస గుణంలో ఉండేవాళ్ళు. నెక్స్ట్ రోజు ఎలా ఉంటుంది వాళ్ళ రోజు కార్యాచరణలో? బోధన, తర్వాత ధనాన్నిచ్చేది ఏదైనా మధురమైనదే. ఇక్కడ సత్వగుణంలో ఉండే వాళ్ళకి ఇలాంటి క్లాసులు ఇష్టమవుతాయి. మంచి పుస్తకాలు చదవటము, మంచి పెద్దవాళ్ళు బాగా జ్ఞానం ఉన్న వాళ్ళు ఏదైనా చెప్తుంటే వినడము, అలాంటివి ఇష్టపడుతూ ఉంటారు. రాజసం అంటే ధనాన్ని ఇచ్చేది ఏదైనా మధురమైనదే. నీకు జాబ్ ఉండొచ్చు, లేకపోతే బిజినెస్ ఉండొచ్చు, లేకపోతే మామూలుగా ఈ చీటీల బిజినెస్ అని అవి చేస్తూ ఉంటారు. కొందరైతే రోజు డబ్బులు కావాలి వాళ్ళకి. ఒక్కరోజు డబ్బులు చేతికి రాలేదు అంటే అసలు నిద్ర పట్టదనమాట. సో అవన్నీ అలా ధనాన్ని ఇచ్చేది ఏదైనా వాళ్ళకి ఇష్టమే ఉంటుంది. తామస గుణంలో ఏంటంటే మద్యపానము, వ్యసనాలు, అవి దుర్వ్యసనాలు అనమాట అవి. నెక్స్ట్ పని సమయం ఎలా ఉంటుందంటే ఉదయం 2 గంటల నుండి 10 గంటల వరకు సత్వగుణం ఉంటుందన్నమాట. అందుచేత బ్రహ్మ ముహూర్తము 4-6 వరకు అని చెప్తారనమాట. సో అప్పుడు దేవుళ్ళందరూ లేచి స్నానాదులు, శుభ్రత అన్నీ శుభ్రం చేసుకుని భగవంతుడిని పారాయణ చేస్తూ ఉంటారంట. ఆ సమయంలో మనకి మానవ జన్మ ఇచ్చాడు కాబట్టి దేవతలతో సమానంగా మీరు కూడా చక్కగా సత్వగుణంలో ఉంటూ పూజలు, జపాలు చేసుకోండి అని మన గురువులు చెప్తూ ఉంటారనమాట. అది సత్వగుణం. రోజులో మనకి మార్నింగ్స్ అయితే ఇప్పుడు రాత్రిపూట ఎంత తాగి తందనాలన్నా పొద్దున్న ఫ్రెష్‌గా లేస్తారనమాట. రాజసం ఉదయం 10 నుంచి Make a bowl with this click. 6 It will గంటలు. blow David's mind. But before he sees it, సో అది ఏంటి అంటే మనం పనులు చేసుకునే పని వేళలనమాట రాజసం అంటే. మన కార్యక్రమాలు, జాబ్స్ చేసుకోవడము, బిజినెస్ చేసుకోవడము సాయంత్రం వరకు. సాయంత్రం 6 నుండి ఉదయం 2 గంటల వరకు తామస గుణం. అంటే మనం మామూలుగా భోజనం చేసి పడుకునే వేళలు, లేదా కొందరు రాత్రికి ఎంజాయ్ చేసుకునే వేళలు, ఇవన్నీ తామసంలోకొస్తాయి. సంగీతం అంట. సంగీతం ఎలాంటివి వింటారు సత్వగుణంలో? మన హరి కీర్తనలు, అలాంటి శాస్త్రీయమైన మృదువైన సంగీతాలు, కీర్తనలు వింటూ ఉంటాం. నెక్స్ట్ ఇక్కడ రాజసంలో ఏంటి అంటే రాక్ మ్యూజిక్, పాప్ మ్యూజిక్స్ అలాంటివి వింటారంట. ఇంకా తామసంలో ఉండేవాళ్ళు కేకలేస్తూ, అరుస్తూ, ఇంకా అందరిని బెదరగొడుతూ తిరుగుతూ ఉంటారు రాత్రిపూట. ఇంకోటి నెక్స్ట్ ప్రదేశం. ఏంటి ఆ ప్రదేశం అంటే సత్వగుణంలో ఉండేది ఉద్యానవనాలు, అడవులు. అంటే సత్వగుణంలో ఉన్నప్పుడు ప్రశాంతత చాలా అవసరం అనమాట. అందుచేత అడవిలోకి పోయి తపస్సులు చేసుకొని, ఉద్యానవనాలకి పోయి, ఇక్కడ మనము వనభోజనాలని చేస్తూ ఉంటారు కదా! ఇంకా 4 రోజుల్లో కార్తీక మాసం ముగిస్తుంది. సో ఎవరైనా వనభోజనాలకి వెళ్ళలేని వాళ్ళు రేపు సోమవారం మరీ మంచిది, ఉపవాసాలు ఉండేవాళ్ళు ఉండి అలా ఉద్యానవనాలు, అడవులు వెళ్ళేవాళ్ళు అనమాట. సత్వగుణం అంటారు దాన్ని. రాజసం అంటే పట్టణపు వాతావరణం. ఇక్కడ పట్టణాల్లో ఎలా ఉంటాయి? పట్టపగలు ఉంటది రాత్రి గూడా. లైట్లు వేసేసి రకాల లైట్లు వెలుగుతూ ఉంటాయి. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ గూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ పట్టణపు వాసులు. మోస్ట్‌లీ వాళ్ళకి తెల్లారుతదే 10కో, 11కో. సో నెమ్మదిగా స్నానాలు చేసుకొని బయటపడి ఈవినింగ్ చల్లగా ఉంటది హాయిగా అని అలా బయటకు వెళ్ళి ఎంజాయ్ చేద్దామని అనిపిస్తుంది. దాన్ని పట్టణ వాతావరణంలో అలా ఎంజాయ్ చేస్తాం. తామసం అంటే పబ్బులు, నైట్ క్లబ్‌లు అనమాట. తామసం ఎప్పుడైనా అజ్ఞానం అండి. చీకటి అనమాట. ఈ నైట్ క్లబ్‌లు, పబ్బులు ఇవన్నీ చీకట్లోనే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. సో అది వాళ్ళకిష్టం. నెక్స్ట్ ఆహారం. ఆహారము సత్వంలో ఉన్నప్పుడు ఇంటి ఆహారమే తింటాం. మనము శుద్ధితోని చక్కగా వండుకొని భగవంతుడికి నైవేద్యం
పెట్టిన తర్వాతే మనం తింటాము. అవి చాలా రసభరితమైనవి, శాకాహారము, ఆరోగ్యం. మనం ఫ్రెష్‌గా ఇంట్లో చేసుకుంటున్నాం గదా! ఆ రాజసం అంటే ఇంట్లోనే మసాలాలు, కారం ఎక్కువ, కొందరికి కారము అవి మసాలాలు ఎక్కువ పడందే తినలేరు. కానీ ఇంటర్నల్లీ మన డైజెస్టివ్ సిస్టమ్‌ని భగవంతుడు ఏ విధంగా చేశాడంటే సత్వగుణమే కరెక్ట్. ఈ మసాలాలు, కారం తిన్నప్పుడు నాలుక రుచి బావుంటుంది గానీ, లోపలికెళ్ళేసరికి మంట అవన్నీ పుడతాయి. అప్పటికి బాగుంటుంది. అది అలవాటు చేసేస్తారు సిస్టమ్‌కి. కానీ ముందు ముందుకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. లివర్ అని, కిడ్నీ అని అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మసాలాలు మనం తినే వస్తువులు కాదు ఎక్కువగా. నెక్స్ట్ తామసం. అంటరానివి, కుళ్ళినవి అంటే ఇక్కడ ఏవొస్తాయి అంటే మాంసాహారాలు. మాంసాహారం అంటేనే కుళ్ళిందనమాట. ఫ్రెష్‌గా మన ముందు చంపి ఇవ్వడు గదా! ఎప్పుడో చచ్చిపోయిన దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టడము, లేకపోతే అలా హ్యాంగ్ చేసి దుమ్ము, ధూళి పడింది ఇస్తారు. అది తెచ్చి మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని 4, 5 రోజులు వండుకుంటారు. అవన్నీ గూడా తామస గుణానికి సంబంధించినవన్నమాట. నెక్స్ట్ మనోస్థితి అంటే ఎప్పుడైనా సత్వంలో ఉండే వాళ్ళకి ఆనందకరమైనయి, జ్ఞానవంతమైనయి ఉంటాయి. వాళ్ళు భోజనం చేసేటప్పుడైనా ఎక్కడ ఉన్నా భగవంతుడిని తలుచుకుని, భగవంతుడి తత్వంలోనే ఉంటారు కాబట్టి వాళ్ళెప్పుడూ ఆనందంగానే ఉంటారు. తెలియకపోతే గురువులని అడిగి తెలుసుకుంటారు. జ్ఞానంతో చేసే పనులే చేస్తూ ఉంటారనమాట. రాజసం ఎప్పుడూ ఉద్రేకకరమైంది అత్యాశ. ఆశ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు డబ్బులు గావాలి గదా! వీళ్ళకి. అందుచేత ఉద్రేకకరమైన అంటే అసలు ఓపిక ఉండదనమాట. సహనం అనేది వీళ్ళకి ఉండదెక్కువ. రాజులకి గూడా తొందరగా కోపం వస్తుంది గదా! నిన్న ఒక స్టోరీలో మనం విన్నాము. మైనాని చూసినంతనే భార్య అతనికి కోపం వచ్చేసి "నువ్వు వచ్చే జన్మలో మైనా అయిపోవాలి" అని అంటాడు. సో, ఇదేంటి ఉద్రేకంగా కోపం తెచ్చుకొని ఏదో ఒకటి మాట్లాడడం అనమాట. ఇప్పుడు మామూలుగా మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం గదా! మనం వెళ్ళే కార్‌కి ఏదైనా అడ్డమొచ్చిందనుకోని, మన డ్రైవర్, ఆళ్ళ డ్రైవర్ పోట్లాడుకున్నారు. అప్పుడేమవుతది మనకు టైం వేస్ట్. మధ్యలో పోలీస్ వాడొచ్చి వాడేమన్నా తినేదుంటే తింటాడు కదా! సో, అవి ఉద్రేకరమైనవి అన్నీ కూడా రాజసం. ఈ మసాలాలు, కారము ఇవన్నీ తింటూ ఉంటే అలాంటివే వస్తాయి. కోపం ఎక్కువొస్తది. నెక్స్ట్ తామసంలో ఎలా ఉంటది? ఇందాక మనం ఏమనుకున్నాము? ఆహ్, మ మత్తు పదార్థాలకి అలవాటు పడి ఉంటారు. వీళ్ళు వ్యసనాలు ఎక్కువుంటాయి. అందుచేత ఈ బ్రెయిన్ స్లో అయిపోతుందనమాట. సోమరితనం ఎక్కువుంటది. మందమతి అంటే మర్చిపోతుంటారు. ఎందుకంటే 3 బ్రెయిన్స్ ఉంటాయి గదా! లోపల మనకి. అంటే పెద్ద బ్రెయిన్ అంటారు, చిన్న బ్రెయిన్ అంటారు, మెడ్యులా అంటారనమాట. అది మనకి స్పైనల్ కార్డ్ లాగా వస్తూ ఉంటుంది. బ్రెయిన్ ఎప్పుడు మనం ఫ్రెష్‌గా, చక్కగా భగవంతుడి సేవలో వినియోగించి అలా ఉంటేనేమో చక్కగా పని చేస్తుంది. లేదు నువ్వు మత్తు వేసావు, మత్తు వేస్తే ఇక్కడ చిన్న మెదడు అంటారు దాన్ని. అది పడుకుండి పోతుందనమాట. పడుకుండి పోయి నీ పెద్ద బ్రెయిన్ పడుకుంటది, చిన్న బ్రెయిన్ పడుకుంటది. కానీ ఎక్కడో తెల్లవారింది లే అంటే తాగుబోతులాగా నడుస్తూ ఉంటారు. క్లమ్జీ వాకింగ్ అని అంటారు దాన్ని. సో, అది మందమతి వేషాలనమాట. అవన్నీ తామస గుణానికి చెందినవి. ఆధ్యాత్మిక పురోగతి సాధించటానికి చాలా ఇష్టంగా ఉంటుంది. వాళ్ళకసలు ఇష్టం ఉండదు. వీళ్ళేదో చెప్తారు, మనం పుట్టిందెందుకు? ఎంజాయ్ చేయడానికా? అవి ఎంజాయ్‌మెంట్స్ అనుకుంటారు. ఆళ్ళకి తెలియదనమాట. మనం చెప్దామన్నా వాళ్ళకి చాలా ఇష్టంగా ఉంటారు గాబట్టి, వాళ్ళకి మనసులోకి వెళ్ళదు. తామస గుణంలో ఉండి ఇంకో జన్మ ఎన్ని జన్మలు పడుతుందో మనకు తెలీదనమాట. సో, ఈ 3 గుణాలు ఏమిటి అంటే, ప్రాథమిక రంగులు గల తాడు వంటివి అంటారు. మన జీవితంలో ప్రతి అంశాన్ని ప్రభావితం చేసే లక్షణాలు. సో, మనం ఇప్పుడు ఈ లక్షణాలన్నీ మనం చూసాం. ప్రతిరోజు ఉదయం లేచిన కాడ నుంచి మధ్యాహ్నం ఏముంటుంది, సాయంత్రం ఏముంటుంది, రాత్రి ఏముంటుంది, ఆ సమయాలు గూడా మనకి చక్కగా ఇచ్చారనమాట. సో, దాన్ని బట్టి మన వ్యక్తిత్వం అంటే యువర్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అంటారు గదా! షీ ఈస్ ఎ గుడ్ పర్సనాలిటీ అంటే నాట్ ద ఔట్ లుకింగ్.
బయట కనిపించేది కాదు. తెల్లగా బాగుంది, పొడుగు జడ చాలా అందంగా ఉంది, ఆ ప్రభుజీ చూడండి ఎంత బాగుంటాడో తెల్లని బట్టలు వేసుకు, అది కాదు వ్యక్తిత్వం అంటే. వ్యక్తిత్వ వికాసం అని కూడా అంటూ ఉంటారు. అంటే మైండ్ ఎంత చక్కగా ఉంది, ఆయన ఎంత అణకువగా ఉన్నారు, ఎంత వినయంగా ఉన్నారు, అందరి పట్ల ప్రవర్తన ఏ విధంగా ఉంది, అదే అన్నమాట. సో జీవన విధానం వైపు అటు వైపు వెళ్ళేది ప్రభావితం చేస్తుంది. ఏ వైపు వెళ్తున్నారు, వాట్ ఈజ్ యువర్ డెస్టినేషన్, వాట్ ఈజ్ యువర్ గోల్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వివిధ స్థాయిలలో మనని ప్రభావితం చేస్తుంది. ఏంటది? శారీరకంగా ఇందాక చెప్పాను కదా, హెల్దీ ఫుడ్ తిన్నట్లయితే హెల్దీగా ఉంటాం. మానసికంగా కూడా బ్రెయిన్ మంచిగా ఉన్నప్పుడు మానసిక ఆందోళనలు ఉండవు అన్నమాట. మంచిగా ఉంటాం, హాయిగా, ఆనందంగా. నెక్స్ట్ భావోద్వేగాలు. భావోద్వేగం కూడా ఒక్కొక్క గుణంలో ఒక్కోలాగా ఉంటాయి. హరే కృష్ణ. సో 3 గుణాలు, సత్వం, రాజసం, తామసం. ఇక్కడ బొమ్మలతో సహా చక్కగా చూపిస్తున్నారు. ఇంతవరకు మనం డిస్కస్ చేసింది డీటెయిల్గా వచ్చింది. పరమాత్మ యొక్క ఆదేశాన్ని అనుసరించడానికి స్వీయ సంతృప్తి కలిగి ఉంటారు. ఇక్కడ ఏం జరుగుతుంది? భోజనాల వేళ చక్కగా కింద కూర్చున్నారు, వడ్డిస్తున్నారు. ఆల్మోస్ట్ లైక్ ఇస్కాన్. ఇస్కాన్ వాళ్ళు తెలుసా? ఎక్కడ ఏ తీర్థయాత్రలైనా, ఎక్కడ జనం సమూహం ఎక్కువ ఉన్నా, ఎక్కడ తిండికి అలమటిస్తున్నారో అక్కడ వెళ్ళిపోయి గుడారాలు వేసుకుని చక్కగా వండి వడ్డిస్తూ ఉంటారు. ఆదిలాబాద్లో ప్రణవానంద ప్రభుజీ అని ఉన్నారు. ఆయన స్వామీజీ అంటే బ్రహ్మచారి, చక్కగా రైతులకి రోజుకి 1000 మంది, 1000 కంటే ఎక్కువ వస్తారంట. రైతులు ఊర్లకి వస్తూ ఉంటారు కదా, ఇవి కొనడానికి అవి కొనడానికి. అక్కడ ఊర్లలో పెద్ద హోటల్స్ అని, తిండి అవన్నీ వస్తువులు సరిగ్గా ఉండవు. డబ్బా తెచ్చుకుందామంటే ఏ తెల్లవారుజామున వాళ్ళు బయలుదేరారు. అందుచేత మన ఇస్కాన్ వాళ్ళు చక్కని భోజనం ఏర్పాటు చేశారనమాట. సో అది ఒక పద్ధతి, స్వీయ సంతృప్తి. ఎవరి కోసం చేస్తున్నారు అంటే వాళ్ళు ఫ్రీగా వడ్డిస్తున్నారు, వీళ్ళు భోజనం చేసి ఏమంటారు, దీవించి వెళ్తారు కదా. సో అలా వాళ్ళ సంతృప్తి కోసం వాళ్ళు చేస్తున్నారు, ఎవరి దగ్గర గొప్పతనం కోసం వాళ్ళు చేయట్లేదు. రాజస గుణం కాదు. నెక్స్ట్ రాజసం, బిగ్గరగా మాట్లాడాలని అతని కోరిక మరియు అతని పరమాత్మ యొక్క స్పందనను వినలేడు. సో ఎప్పుడు ఇక్కడ ఏదో బాసిజం, ఇన్ని ఫైల్స్ ఉన్నాయి, పని చేయలేక అరవటం, ఒకరి మీద అరవటం, కేకలేయడం, ఇవన్నీ రాజసం అన్నమాట. ఎందుకంటే లీడర్షిప్ క్వాలిటీస్ అవి. సో తామసం అంటే అతను చాలా జడంగా, అజ్ఞానంతో మరియు పరమాత్మ సందేశాన్ని వినడానికి సిద్ధంగా ఉండడు. ఇక్కడ ఎప్పుడు తామస గుణంలో వ్యసనాల్లో పడి దొర్లుతూ ఉంటారనమాట. వాళ్ళు మనం చెప్పి ఏమైనా మారుద్దాం అనుకుంటే కూడా మార్చుకోవడానికి సిద్ధంగా ఉండరు, వాళ్ళు వినరు అనమాట. తామస గుణంలో ఉండేవాళ్ళు. నెక్స్ట్ రేస్, TRAP కదా, ట్రాప్. సో ప్రాముఖ్యత చూసారా, ఈ 3 గుణాలు ఇలా పట్టుకుని నేనే 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 అని ఒకరికొకరు పందెం పడుతున్నారు. అది ఏంటి అని మనం చూద్దాం. ఓ భరతవంశస్థుడా, కొన్ని మార్లు రజస్తమో గుణాలను జయించి సత్వగుణం ప్రబలమగుచుండును, మరికొన్ని మార్లు రజోగుణం సత్వగుణాలను జయించుచుండును, మరికొన్ని మార్లు తమోగుణం సత్వరజోగుణాలను జయించును. ఈ విధంగా గుణముల నడుమ ఆధిపత్యం కొరకు సదా పోటీ జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏమంటున్నారంటే 3 మనలో కూడా ఉంటాయి. మనలో 3 ఉంటాయి. సత్వగుణం ఉంటుంది, రజోగుణం ఉంటుంది, తామస గుణం ఉంటుంది. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రజస్తమో గుణాలని జయించి సత్వగుణం ప్రబలమగుచుండును. మనకి మార్నింగ్ సత్వగుణం అని చెప్పారు 2 నుంచి 10 వరకు. సో అది దాటిపోయిందంటే రజోగుణమే. కానీ ఆ మార్నింగ్ ఏదైతే వ్రతాలు జపాలు మనం చేసామో అది కంటిన్యూ అయ్యిందంటే సత్వగుణం రోజంతా గెలిచినట్టే. హరే కృష్ణ, మీకు అర్థమవుతుందా? సో సత్వగుణము రోజంతా కానీ ఒక్కొక్కసారి మనం పడిపోతాం. జపం పక్కన పెట్టేసి, పూజ పక్కన పెట్టేసి వేరే ఎంజాయ్మెంట్స్కి వెళ్తూ ఉంటాం. కోర్స్ పెండింగ్ పెట్టుకోవచ్చు, పర్వాలేదు రేపు చేసుకోవచ్చు అని మనం అనుకో. కానీ ఒక్కొక్కసారి ఆ వెళ్ళడం కూడా మనము భగవంతుడు
పని కొరకే వెళ్ళామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్కి వెళ్ళాము ప్రవచనాలు ఇవ్వడానికి, లేదా ఒక కాలేజ్కి వెళ్ళాము, ఒక సభకి వెళ్ళాము, భగవంతుడి గురించి మాట్లాడాము, వచ్చాము, రాత్రి 10-12 అయిపోయింది. అలాంటి సమయంలో మనం సత్వగుణంలో ఉన్నట్టే. కానీ రజోగుణం వైపు మనం పరుగు తీసినప్పుడు అది సత్వగుణం పడిపోయే అవకాశాలు ఉంటాయి. మరొకసారి ఏమవుతుందంటే, ఇంక 2 డేస్ నేను చాలా పని చేశాను, ఈరోజు నో వర్క్ నేను పడుకుంటాను, హాయిగా తినడం, పడుకోవడమే. అది బాడీకి రెస్ట్ ఇచ్చినట్లు కాదు. రోజు కొంత రెస్ట్ అయితే ఎలాగో ఇస్తున్నారు. మరీ తామస గుణంలోకి అంటే అప్పుడు తామస గుణం ఆధిపత్యం అన్నమాట. ఇంకా లేజినెస్ మనకొచ్చేసి తప్పకుండా వస్తుంది ఆ బద్ధకం అనేది. ఎందుకంటే మనం బద్ధజీవులం కాబట్టి మన మనస్సు వ్యతిరేకంగా చెప్పుద్ది గదా! సరే నువ్వు 2 రోజులు చాలా పని చేసావు, ఇటు తిరిగావు, అటు తిరిగావు, ఇంకెప్పుడు భక్తిలోనే ఉంటావా? కాస్త రెస్ట్ తీసుకో. అప్పుడు తామస గుణం పైకొచ్చేస్తుందనమాట. సో, ఒకదానికొకటి పోటీ పడుతూ ఉంటాయి ఈ గుణాలు మనలో గూడా అనమాట. సో, ఇక్కడ ఫస్ట్ కప్పు దేనికైనా దొరకొచ్చు. సత్వగుణానికి గానీ, రజోగుణానికి గానీ, తామస గుణానికి ఏదైనా పై చెయ్యి ఉండవచ్చనమాట. కానీ సామాన్యంగా భక్తులందరూ ఎప్పుడూ సత్వగుణంలో ఉంటారు. సో, ఇక్కడ చూడండి సత్వగుణం ఎలా ఉంటది? ఇది ఆధిపత్యం చెలాయించినప్పుడు అందరూ సంతోషంగా యూ కెన్ సీ ద ఫ్యామిలీస్ హియర్. సో, ఇక్కడ అందరూ పాప, బాబు, పిల్లలు, భార్య, భర్త చక్కగా ఉన్నారనమాట. దేహద్వారములన్నీయును జ్ఞానంచే ప్రకాశమై ఉండును. సో, వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. రజోగుణం ఆధిపత్యంలో ఉన్నప్పుడు నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలా? రాలేదు. నీకు చాక్లెట్ కావాలా? దొరకలేదు. నాన్నగారు తేలేదు. అదొక ఆందోళన పిల్లలకి. ఆ తర్వాత నీకు ఒక ప్రాజెక్ట్ వర్క్ లో ఫెయిల్ అయ్యారు, లేదా ఆఫీస్ వర్క్‌లో బాస్ ఏమన్నా అన్నారు. ఇవన్నీ ఆధిపత్యంలో ఉన్నప్పుడు లోభము ఎక్కువుంటుందనమాట. ఇది నాది, నేనే. కామ్యకర్మము, ఆ కర్మ పనులు చేయడము, తీవ్ర ప్రయత్నం, చాలా హార్డ్ వర్క్, మన దేహానికి, బాడీకి మించిన హార్డ్ వర్క్ చేయడానికి మనము ప్రయత్నిస్తుంటాం. ఎందుకు? ఆ రేస్‌లో నేను ఫస్ట్ రావాలి. అణచసాధ్యము కాని కోరిక. కొన్ని కోరికలు ఏ విధంగా ఉంటాయంటే, నేనిప్పుడు యూఎస్‌ఓ, యూకేనో వెళ్ళాలి అంటే వెళ్ళాలి. ఎటువంటి ఎగ్జామ్స్ అయినా నేను రాయడానికి రెడీ. అవి చాలా కష్టము. అయినా గానీ వాళ్ళు తప్పించి ఒక తపస్సులాగా చేస్తూ ఉంటారనమాట. అది రజోగుణం. ఇప్పుడంతా జరిగేది రజోగుణమే. పిల్లల్ని పరిగెత్తించి పొద్దున్న నుండి సాయంత్రం దాకా కార్పొరేట్ స్కూల్స్‌లో పెట్టడము, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో డాక్టర్స్ కూడా ఇటు అటు పరిగెత్తి రేటింగ్ అంటే ఎక్కువ పేషెంట్లు పెంచాలి, వాళ్ళ జీతాలు పెరుగుతాయి. ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. సో, మనం ప్రస్తుతం కాలం అంతా గూడా రజోగుణంలోనే ఎక్కువగా నడుస్తుంది. నెక్స్ట్ లాస్ట్ తామస గుణంలో ఎలా ఉంటారు? అంధకారము, సోమరితనము, బుద్ధిహీనత, భ్రాంతి. చూసారా ఎంత భోజనము? అలా ఉన్నాడు ఆ మనిషి తిని, తిని ఆ చైర్‌లో కూర్చుని ఇంతమంది సేవకుల్ని పెట్టుకొని ఏం తినాలో, ఏం తినకూడదో అర్థం గావట్లేదు. ఒక పక్క మద్యపానము, సిగరెట్లు అన్నీ ఉన్నాయి. ఇదంతా గూడా తామస గుణం ఆధిపత్యం చెలాయించినప్పుడు మనిషి ఈ విధంగా అంధకారంలో ఉండి, సోమరితనంగా ఉండి, బుద్ధి గూడా పనిచేయదు అని చెప్తున్నారు. భ్రాంతికి గురైపోతారు. అంటే ఒక భ్రాంతి అంటే ఏంటి? కలల్లో ఉంటారనమాట ఎప్పుడు గూడా. సో, సత్వగుణంలో ఆనందం, జ్ఞానం, పాపముల నుండి ముక్తి. జ్ఞానం ద్వారా ప్రకాశించే శరీర ద్వారాలు, మరణాంతరం గొప్ప ఋషుల యొక్క ఉన్నత గ్రహాలను పొందుతారు. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి రాజసం, తామసం చదవండి. ఇద్దరు హ్యాండ్ రైజ్ చేయండి. హరే కృష్ణ. భారతి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చదవండి. సత్వగుణం ఆనందం, జ్ఞానం, పాపముల నుండి ముక్తి. జ్ఞానం ద్వారా ప్రకాశించే శరీర ద్వారాలు, మరణానంతరం గొప్ప ఋషుల యొక్క ఉన్నత గ్రహాలను పొందుతారు. రాజసం అపరిమిత కోరికలు మరియు కోరికలు ఫలవంతమైన చర్యలు. గొప్ప బంధం, ఫలవంతమైన కార్యాచరణ, తీవ్రమైన ప్రయత్నం, అనియంత్రిత కోరిక మరియు కాంక్ష. మరణం తర్వాత ఫలవంతమైన కార్మికులలో జన్మించరు.
హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. తామసం ఒకరు చదవండి. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. అనితా మాతాజీ. చదవాల మాతాజీ. హరే కృష్ణ. తామసం పిచ్చి, ఉదాసీనత ఇంకా నిద్ర. చీకటి, జడత్వం, పిచ్చి మరియు భ్రమ. మరణం తరువాత జంతు రాజ్యాన్ని పొందుతారు. హరే కృష్ణ. మరణం తర్వాత జంతురాజ్యాన్ని. మనము మహత్వంలో ఒక లోభి ఉంటాడు కదా, ధన సంపదను బాగా పెట్టుకున్న తర్వాత పామై పుడతాడు. మీకు గుర్తుందా? పాములాగా పుడతాడు. తర్వాత కొడుకు వచ్చి ఆ పాముని చంపడానికి ప్రయత్నం చేస్తే, నువ్వే కదా కల్లో వచ్చావు అంటే అప్పుడు చెప్తాడనమాట, ముందు నాకు విముక్తి లభించేయి, ఆ తర్వాత నీ ధనాన్ని నువ్వు తీసుకో అని. అప్పుడు ఏం చేస్తారు, భగవద్గీత యొక్క అధ్యాయం చదువుతారు. 4, 5, 6 ఏదో చదివిన తర్వాత ఆయన చక్కగా గోలోకానికి వెళ్ళిపోతారు. వీళ్ళందరూ కూడా కొడుకుల ధనాన్ని తీసుకొని మళ్ళీ జంతు రాజ్యానికి మనం వెళ్ళకూడదు అని చక్కగా సత్వగుణంలోకి వచ్చి గుడిలు గోపురాలు కట్టించి బావులు తవ్వించి మంచిగా సత్వగుణంలో వాళ్ళు ఆ డబ్బుని వాడుకుంటారు. ఇలాంటి కథలన్నీ మనం గుర్తు తెచ్చుకోవాలన్నమాట. అప్పుడు మనకి మర్చిపోము, పూర్తిగా గుర్తుంటాయి. సో అపరిమిత కోరికలు మరియు కోరికలు ఫలవంతమైన చర్యలు. సో కోరికలు పుట్టడమే కాకుండా ఎలా ఫలవంతం చేసుకోవాలి అని కూడా జీవితాంతం పోట్లాడుతూనే ఉంటారనమాట ఈ రాజసంలో ఉండేవాళ్ళు. గొప్ప బంధము, ఫలవంతమైన కార్యాచరణ, తీవ్రమైన ప్రయత్నము, అనియంత్రిత కోరిక మరియు కాంక్ష. అంటే ఒక నియంత్రణ ఉండదన్నమాట. అన్లిమిటెడ్ అంటాం కదా, ఆ విధంగా. సో ఆ కాంక్ష ఎప్పటికీ ఆశ అనేది ఉంటుంది. ఒకటి అయిపోయింది అని అనుకోలేరు, ఇంకోటి ఇంకా సంపాదిద్దాం ఇంకా సంపాదిద్దాం. సో వీళ్ళందరూ కూడా మరణం తర్వాత కార్మికుల్లో జన్మిస్తారంట రాజసంగా ఉండేవారు. ఇంకా వీళ్ళేమో జంతురాజ్యాన్ని పొందుతారు. ఇంకోటి మరణాంతరం గొప్ప ఋషుల యొక్క ఉన్నత గ్రహాలను పొందుతారు అని చెప్తున్నారు సత్వగుణంలో వాళ్ళకి. సో నెక్స్ట్ ఏ అంటే యాక్షన్స్ ఇన్ ద మోడ్. త్రిగుణాల యొక్క చర్యలు ఏ విధంగా ఉంటాయి అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అనమాట. సత్వగుణం నందున్నవారు క్రమంగా ఊర్ధ్వలోకాలకి అంటే పైలోకాలకి వెళ్ళి ఉద్ధరింపబడుతురు. అంటే ఆనందంగా ఉంటారనమాట పైలోకాలకి వెళ్ళి. రజోగుణంలో ఉండేవాళ్ళు భూలోకంలోనే, ఇలా రెండవ బొమ్మ, భూలోకంలోనే చక్కని భవనాలు భవంతిలు కట్టుకొని హాయిగా ఇక్కడే ఉందాము, ఇంకా వద్దులే మనకి భక్తి వద్దు ఏమొద్దు, ఈ రాజసం ఇదే బాగుంది అని అనుకుంటారు. ఆ తర్వాత నెక్స్ట్ హేయమైన తమో గుణం నందున్న వారు నరకానికి పతనం అవుతారు, క్రింద లోకాలకి వెళ్ళిపోతారు అనమాట. యముడు బాగా బాధించి 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 వాళ్ళ యొక్క కర్మానుసారం ఒక జీవిలాగా అంటే ఒక జంతువులాగానో ఎలాగో షండాలులాగానో పుట్టిస్తారు. ఇది యూనివర్స్ అన్నమాట. మనం ఇంతకుముందు చూసాము, గర్భోదక శాయి విష్ణు నాభి నుండి బ్రహ్మ, కమలంలో బ్రహ్మని ఇది జగత్ అని అంటారు. సో గర్భోదక సాయి విష్ణువు వీళ్ళంతా కూడా దేవతలు. ఇది ఊర్ధ్వలోకాలు అంటారనమాట. పై లోకాలన్నీ ఇవి. తర్వాత క్రింద లోకాలు ఇవి, అతల వితల సుతల పాతాళ అవన్నీ. సో ఇక్కడ కింద లోకాలకి వెళ్ళి బాధలు పడి పడి ఆ తర్వాత మళ్ళీ దీస్ ఆర్ ద లోవర్ ప్లానెట్స్, మిడిల్ ప్లానెట్ అండ్ హయ్యర్ ప్లానెట్స్. మనం మిడిల్ ఉన్నామన్నమాట ఇక్కడ. ఓకే. సో మీరు కృష్ణ ఏమంటాడు, నేను అన్ని చెప్తున్నాను అర్జున, అందరూ వింటున్నారు కదా, అర్జునుడిని మాధ్యంగా చేసుకొని మనం కూడా భగవద్గీత చదువుతున్నాం, వింటున్నాం. ఇట్ ఇస్ ద మాన్యువల్ ఆఫ్ ద హ్యూమన్ కైండ్. మీకు ఇంత మంచి పుస్తకం ఉండి ఇలా ఉంటే ఇలా ఉంటుంది అని మనము కొంచెం మన వ్యక్తిత్వాన్ని మార్చుకోవాలన్నమాట. మార్చుకుని నడుచుకుంటే మనం చక్కగా మన పిల్లల్ని కూడా మంచి దారిలోకి తేగలుగుతాము. సో మనము ఎప్పుడైనా పైలోకాలనే ఆశించుకోవాలన్నమాట. సరే భగవంతుడి దగ్గరికి రీచ్ అయ్యాము అంటే ఓకే, లేదు అంటే ఈ దేవతాలోకాల్లో కొన్ని వేల సంవత్సరాలు ఉండి మళ్ళీ తిరిగి మన కర్మాలని బట్టి మనం వెళ్తాం. మనం ఏం డిసైడ్ చేయలేము. మనమైతే భక్తి చేస్తాం అంతే, అంతవరకే మనకు తెలుసు.
సో ఇక్కడ కార్యాచరణ ఎలా కార్యాచరణ అంటే గమ్యం మరణం. కార్యాచరణ మనం చేసిన దాన్ని బట్టి మన గమ్యం ఏంటి? అందరికీ మరణమే. కానీ ఆ ఫలితం ఏంటి అనేది ఇక్కడ మనం ఏ బొమ్మలో ఏదైతే చూసామో అది మళ్ళీ చూపిస్తున్నారు. ఏంటి? గమ్యం మరణమే. ఉన్నత లోకాలకు వెళ్తారు. సత్వగుణంలో ఉండేవారు. రాజసంలో ఉండేవాళ్ళు భూమి మీద ఉంటారు. భూ సంబంధమైన మొక్కల్లాగా తక్కువ జాతులలో కూడా పుడతారు తామసంలో. చర్యల యొక్క ఫలితాలు పవిత్రమైనవి. అంటే ఎప్పుడు పూజా ద్రవ్యాలు పట్టుకొని పూజలు చేస్తూనే ఉంటాం. ఈ రాజసంలో చాలా కష్టాలు. ఒక పని చెయ్యడం అంటే ఈ భూలోకంలో చాలా కష్టపడాలి. మామూలుగా ఆఫీస్‌కి వెళ్ళాలంటే కూడా ఒక పెద్ద కష్టం. మెట్రో పట్టుకోవాలా, క్యాబ్ పట్టుకోవాలా, రైడర్ తీసుకోవాలా, వెళ్ళాలి. అక్కడ 5 నిమిషాల కంటే ముందే మనం ఇవాళ రేపంతా బయోమెట్రీలు అన్నీ కష్టాలే అన్నమాట. ప్రాజెక్ట్ ఎట్లా అవుతుంది? ఎంత ప్రోగ్రెస్ అయితుంది? దాన్ని బట్టి ఒక సంవత్సరం తిరగగానే ఎంత జీతం ఇస్తారు? పెంచుతారా లేదా? ఇలాంటి ఆలోచనలన్నీ మనకుంటాయి. ఈవెన్ వ్యాపారస్తుడికి రోజు కూడా గల్లాపెట్టి లెక్క పెట్టుకుంటూ ఉంటారు. లాభాలొచ్చినాయా లేదా? మన కనీసం మనం స్పెండ్ చేసిందన్నా మనకు రావాలి అనేది ఆలోచన అన్ని కష్టాన్ని కలిగిస్తాయి. తామస గుణంలో ఉండేవాడు మూర్ఖుడనమాట. ఈరోజు ఒక 1000 రూపాయలు సంపాదించాడంటే సాయంత్రం అయ్యేసరికి 1000 ఖర్చు పెట్టేస్తాడు. మర్నాటికి వాడి దగ్గర ఏమీ ఉండదు. మళ్ళీ మొదలవుతుందనమాట వాడి కష్టం. అలా దేహం ఎప్పటికీ సహకరించదు కదా అని కూడా ఆలోచించరు. ఎంత మూర్ఖులంటే భగవంతుడిని దగ్గరికి రానివ్వరు. అలాంటి వాళ్ళనమాట. నెక్స్ట్ ప్రభావం అంటే నిజమైన జ్ఞానం వస్తుంది. ఆ తర్వాత దురాశ ఎక్కువైపోతుంది అన్నమాట. ఒక చిన్న వ్యాపారం చేశారనుకోండి, మనకి 1000 రూపాయలకి 2000 వచ్చింది. 1000 రూపాయలు ఖర్చు పెట్టింది పోగా 1000 లాభం వచ్చింది. అంటే సగానికి సగం వచ్చింది. ఇంకా ఎక్కువ రావచ్చేమో, నేను తక్కువకి అమ్మేశానా అనేది ఒక దురాశ వ్యాపారంలో ఉంటుంది. జాబ్ చేసేటప్పుడు కూడా ఇది మనకెక్కువ జీతం ఇవ్వట్లేదు. ఇంకో దానికి వెళ్దాం. మనం పొట్టకూటికి ఎంత కావాలి అనేది చిన్నవాళ్ళకి, చిన్న వయసులో ఉండే వాళ్ళకి, భక్తి లేని వాళ్ళకి అర్థం కాదనమాట. అది దురాశ అని వాళ్ళకి తెలియదు. న్యాచురల్లీ నేను హయ్యర్ అండ్ హయ్యర్ వెళ్ళాలి కదా అని అనుకుంటారు. కానీ హయ్యర్ ప్లానెట్స్ రీచ్ అవ్వాలి అని వాళ్ళకి తెలియదు. అన్లెస్ అండ్ అంటిల్ యూ కమ్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. సో ఈ కృష్ణ చైతన్యంలో వచ్చినట్లయితేనే మనకి ఇవన్నీ అర్థమవుతాయి. ఎవరు కూడా మనకు గట్టిగా చెప్పరు. అవును కదా! అమ్మాయి ఎదగాలి కదా! జీతం రావాలా లేదా? కష్టపడే దానికి అంత సాలరీ రావాలా లేదా? అని సపోర్ట్ చేస్తూ ఉంటారు గానీ, అమ్మ నువ్వు ఇలా స ఏంటి కృష్ణ చైతన్యంలోకెళ్ళు, నీకెంతో అంతే, అంతకంటే ఎక్కువ ఆశించకు అని ఎవరు చెప్పరు. అది ఇందులోకొస్తే తెలుస్తుందనమాట. తామసం, పిచ్చి, భ్రమ అది అర్థమైపోతుంది. వాళ్ళెప్పుడు ఏదో భ్రమలోకంలో ఉంటారు. వాళ్ళకొచ్చే 1000 రూపాయలో, 1200, 1500, 1000, లక్షలు కూడా కావచ్చు. కానీ తామసంలో వాళ్ళెప్పుడు భ్రాంతిలో ఉంటారు. అంటే కలలు కంటూనే ఉంటారు. నేనే గ్రేట్, నేనే గ్రేట్, ఇంకా గ్రేట్ అవ్వాలి అనే దీనిలో ఉంటారనమాట. పిచ్చి అంటే మెంటల్ స్టెబిలిటీ అని కాదు. ఇప్పుడు మనం అంటాం కదా, ఇప్పుడు రసం అంటే నాకు పిచ్చి, మజ్జిగ అంటే నాకు పిచ్చి, ఆ టైప్ అనమాట. కోరిక దృఢంగా ఉండడం. సో ఈ శరీరంలో ఉండగానే మనం తదుపరి జీవితానికి సిద్ధం కావాలి. బాధ్యతాయుతమైన ఎంపికలు చేయండి. అవును, ఈ శరీరంలో ఉండగానే ఇప్పుడు మనకి ఊరికే మెసేజెస్ వస్తాయి, ఫోన్స్ వస్తుంటాయి. ఎల్ఐసి ఇన్సూరెన్స్ చేసుకోండి, ఆ ఇన్సూరెన్స్ చేయండి, ఇది చేయండి, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ చేసుకోండి. అంటే ఫ్యూచర్ లైఫ్ మీ పిల్లలకి, మీకు కూడా రిటైర్మెంట్ లైఫ్. అందరూ రిటైర్మెంట్ ప్లాన్స్ చేస్తారు, చాలా వరకు చేస్తారు. నా దేహం ఈ విధంగా ఉన్నప్పుడు నాకు ఫ్యూచర్‌కి పనికొస్తుంది అని చెప్పేసి. ఆఫ్‌కోర్స్ గవర్నమెంట్‌లో ఉండే వాళ్ళకి ఏం అవసరం లేదు. గవర్నమెంట్ వాడే ఇస్తాడు జీవితాంతం. సో ఇలా కానీ నెక్స్ట్ లైఫ్‌కి ఏం చేసుకోవాలి అని ఎవ్వరు ప్లాన్ చేయరనమాట. సో నెక్స్ట్ లైఫ్ ఇంకా బెటర్‌గా ఉండాలి అంటే ప్యూర్ లైఫ్ లీడ్ చేయాలనమాట. అదెప్పుడు ఎవరు ఈ కృష్ణ కాన్షియస్‌కి వచ్చిన తర్వాతే మనకు తెలుస్తుంది. అవునా! మనలో అంటే కృష్ణ ఉన్నాడా? సోల్ అండ్ సూపర్ సోల్ ఈస్ దేర్ ఇన్ అవర్ హార్ట్.
ఆత్మ పరమాత్మ ఆ డిఫరెన్సులు మనకు తెలుస్తాయి. సో పరమాత్మని ఎప్పుడు మనం ప్రార్థించడంలో ఏమవుతుంది, మనకి సోల్ ప్యూర్గా అవుతుంది, సంతోషం అన్నమాట లోపల. సో అది పవిత్రత. అంటే మనకి వి గెట్ ప్యూరిఫైడ్ అనొచ్చు అనమాట. ప్యూరిఫికేషన్ ఎలా జరుగుతుంది అంటే మనది మనం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ కోరికలు తగ్గుతుంటాయి, కోపం తగ్గుతుంది, శాంతం పెరుగుతుంది, ఒకరిని నిందించడం గానీ, అనవసరమైన మాటలు మాట్లాడడం ఇవన్నీ నెమ్మదిగా తగ్గుతూ వస్తూ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ ప్యూర్ లైఫ్ అన్నమాట. అది పవిత్ర జీవనము లాస్ట్‌ది. సో, ఈ పవిత్ర జీవనం ఎలా ఉంటుందంటే దేవదాయగు జీవుడు అంటే మానవులు గుణానేతాన తీత్యత్రీన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖైర్వి ముక్తో మృతమశ్నుతే. అంటే ఈ దేహధారి అగు జీవుడు భౌతిక దేహంతో కూడి ఉన్న ఈ త్రిగుణాలను అధిగమించినప్పుడు జనన మరణ వార్ధక్యముల నుండి మరియు వాని దుఃఖముల నుండి విడివడి ఈ జన్మమునందే అమృతతత్వాన్ని పొందును. సో ఎప్పుడైతే ఈ త్రిగుణాలుని అధిగమించినప్పుడు అంటే తమో గుణాలని అధిగమించి నేను సత్వగుణంలోనే ఉంటాను అని దృఢ నిశ్చయం చేసుకొని భగవద్భక్తి చేసినప్పుడు ఈ జన్మ మృత్యు జరా వ్యాధి నుండి తప్పించుకొని అమృతత్వాన్ని పొందుతారు. ఈ జన్మలోనే పొందే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇంతకుముందు నేను అన్నాను కదా, ఇప్పుడే భక్తిలోకి వచ్చాం, ఇంకా ఎంతెంత చేయాలో ఏమో అని. కానీ మంచి భక్తి చేసినట్లయితే వాటిని అధిగమించినట్లయితే ఇవన్నీ కట్ చేస్తున్నాడు చూడండి ఇక్కడ చక్కగా, ఈ త్రిగుణాలు నాకొద్దు అని చెప్పేసి. సో సత్వగుణంలోనే ఉంటాం, ఆ 2 గుణాలు మాకొద్దు అని. సో త్రిగుణాలను మించిపోయిన మంచి వ్యక్తి యొక్క లక్షణాలు, అతని ప్రవర్తన ఏమిటి, ఎలా అధిగమించాలి? సో లక్షణాలు అంటే సమస్థితి, స్థిరంగా ఉండడము, తటస్థంగా ఉండుట, వారిలోని ఉద్వేగాలను ఉదాసీనంగా ఉండుట, పరితపన లేకుండట, అసూయ లేకుండుట. చాలా వరకు మనకి అసూయతోని హెల్త్ అంతా పాడైపోతుంది. పక్కవాడు మంచిగా అయిపోతున్నాడు, మా శిక్షా గురువు ఎప్పుడు కరెంట్ పోయిందనుకోండి, మన ఇంట్లో పోయిందని చింతించమంట, పక్కింట్లో ఉందా లేదా అది చూడాలి. ఈవెన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ ఇంట్లోనే పోయిందా, అందరి ఇళ్లలో పోయిందా, ఆ పేటలో పోయిందా అని అడుగుతూ ఉంటారనమాట. అది ఏంటి అంటే మనలో తెలియకుండానే కొన్ని వస్తూ ఉంటాయి అన్నమాట. వేరే వాళ్ళు పైనకి వెళ్తూ ఉన్నారు, మనం అక్కడే ఉన్నాము, ఇద్దరు సమానంగా ఉంటే బాగుండేది అని. అది ఎక్కడికి దారి తీస్తుందో మనకే తెలియదు. అలాంటి లక్షణాలు అంటే మంచి లక్షణాలు ఉండాలన్నమాట. మీరు ఏదో సినిమా వచ్చింది ఆ మధ్య, గుర్తు రావట్లే, అల్లు అర్జున్ సినిమా. సో వాడు ఎక్స్చేంజ్ చేస్తాడు కదా అసూయతోని గొప్పవాడిని. అలా వైకుంఠపురం చూసారా మీరు? చూసాను మాతాజీ. అరవై పుస్తకాలు. అసూయతోని ఎంత ఎంత చేంజ్ చేసేస్తాడు కదా. కానీ భగవంతుడు మనం ఆ విధంగా చూసినట్లయితే సినిమాని చూడండి, భగవంతుడు ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తాడు. ఆయన ఎంత అసూయతోని ఆ గొప్పింటి వాడిని తీసుకొచ్చి వీడి సమస్థితిలో వాడిని పెంచి బీద లక్షణాలన్నీ వాడికి వచ్చి చూస్తే వాడి తెలివితోని మళ్ళీ గొప్పింటికే వాడు చేరుకుంటాడు. సో మన చేతుల్లో ఏదీ లేదండి. అటు సినిమా చాలా బాగా తీశాడనమాట. మనకి మధ్యలో ఎంటర్‌టైన్‌మెంట్, పాటలు అవన్నీ ఇస్తూనే మంచి అంటే నీతిని బోధించింది. అంటే మనం మంచిగా తీసుకుంటే మంచిగానే ఉంటుంది, కానీ వేరే రకంగా మనం తీసుకోకూడదనమాట. ఇక్కడ వీడు ఆ గొప్ప ఇంటి వాడు ఇక్కడికొస్తాడు చూసాడా ఆ బీదింటికి వచ్చినప్పుడు, అంటే వాళ్ళు మరీ బీదవాళ్ళు కాదు, మధ్యస్థం అనమాట. ఇక్కడ ఉండే ఫుడ్‌ని వాడు ఆస్వాదిస్తున్నాడు. అంటే వాడి బ్రతుకు తామస గుణంలోనే అనమాట ఇంకా. అదే వాడి ఆనందం. కానీ వాడు అనుకోకుండా కొద్ది రోజులు అక్కడ హాయిగా ఉన్నాడు. ఇప్పుడు కొందరు చూస్తూ ఉంటారు మనం, తామస గుణంలోనే వాళ్ళు అంటే కొంచెం లోవర్ క్లాసెస్‌లోనే వాళ్ళు పుడతారు, వాళ్ళ కర్మానుసారం.
కానీ పెద్ద పెద్ద ఇళ్లల్లో జాబ్స్ దొరకడము, సెక్యూరిటీ లాగా చాలా చక్కగా ఏసీల్లో ఉండడము, అలా కొద్ది రోజులు వాళ్ళకి ఒక సుఖ ప్రాప్తి అనేది బాగా లభిస్తూ ఉంటుంది. అంటే ఏంటి? పాపంలో కొంచెం పుణ్యం చేశారనమాట ఆ విధంగా. అలా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ భగవద్గీతను బట్టి. అంటే మనము ప్రజల్ని జడ్జిమెంట్ చేయడం అని కాదు. ఇలాంటివి గుర్తు తెచ్చుకుంటే అవును నిజమే కదా! శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. మనకెందుకు ఇన్ని రోజులు తెలియలేదు అనే భావన మనకొస్తుందనమాట. సో, మనం ఏది అసలు గుర్తు తెచ్చుకోము, ఏమీ చేయలేము అనంటే మనం మామూలుగా లోవర్ క్లాస్ పీపుల్ అని అంటున్నాము. అలా అనగూడదు. కానీ వాళ్ళు అలాగే ఉంటారు మరి. వాళ్ళు పెరగడానికి అస్సలు కొంచెం గూడా ప్రయత్నం చేయరు. సనాతన ధర్మమే ఉండదు. ఆళ్ళకి పండగంటే బాగా బూర్లు, గారెలు వండుకోవాలి, తినాలి, బిర్యానీలు చేసుకోవాలి. ఇదే వాళ్ళకి పండగ. కానీ అక్కడ భగవంతుడు పటం పెట్టి మనస్ఫూర్తిగా ఏం కావాలి అనేది, మనకేం కావాలి మన దేహానికి అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరనమాట. సో, గొప్ప వాళ్ళల్లో కూడా ఇలా లోవర్ క్లాస్ మెంటాలిటీ ఉంటుంది. లోవర్ క్లాసెస్‌లో గూడా హై క్లాస్ మెంటాలిటీ గూడా ఉంటుందనమాట. సో, అది ఈ త్రిగుణాల వలయంలో చిక్కుకోవడం అంటే, ఆ యొక్క కామ్య కర్మల్ని బట్టి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే ఇలా ఉంటాయి. సో, అతని ప్రవర్తన ఏమిటి అంటే, అన్ని పరిస్థితుల్లో సమత్వంగా ఉంటాడు. ప్రశంసించుట లేదా నిందించుట, గౌరవించుట లేదా అవమానించుట, ఆనందపడట లేక దుఃఖించుట, వాంఛనీయం లేదా అవాంఛనీయం. ఇవన్నీ మనం ఇంతకుముందు లెసన్స్‌లో కూడా చదువుకున్నాం. సో, ఇటువంటి పరిస్థితుల్లో ఆయన సమానంగా ఉంటాడనమాట. మిమ్మల్ని చాలా గొప్పగా ప్రశంసించారు. ఆ! మాతాజీ మీరు చెప్పారంటే ఓహ్! ఆ! అని చెప్పేసి. అయినా గాని మనకేముండదు. అవును భగవంతుడు ఇచ్చాడు ఆ నాలెడ్జ్ చెప్తున్నాం. అంతే తప్ప బాగా ఎక్కువగా ఎగిరి గంతేసి నన్ను పొగిడేశారు అనేది ఉండదు. అలాగే నిందిస్తారు. అసలేమీ రాదు, శ్లోకాలే చదవదు అది ఇది అని ఏలో నిందించారని. అది గూడా మనకి మనసులో పట్టదు. నేను చేశాను. నా డ్యూటీ నేను చేశాను. భగవంతుడికి ఎంతైతే సమర్పించాలో అంత సమర్పించాను. ఇంకంతకంటే నాకు ఆ కెపాసిటీ లేదు. ఇంకా పెంపొందించుకోవడానికి గురువు ఆశీర్వాదం వల్ల ఇంప్రూవ్ అవుతాను. అలా అనుకుంటారనమాట. సో, అది సమత్వం అంటే. మనకి ఇది ఉదాహరణ ఇచ్చాను. అదే ఇన్ ఎవ్రీ కేటగరీ ఇట్ కమ్స్ ఔట్. వంట చేయడంలో గానీ, జాబ్ చేసుకోవడంలో గానీ, ఏదైనా ఫీల్డ్ ప్రొఫెషన్‌లో అలా. సో, ప్రతి ఒక్కరితో మరియు ప్రతి దానితో సమానంగా వ్యవహరిస్తారు. అంటే మట్టి, రాయి లేక బంగారం. మిత్రుడు లేక శత్రువు. అంటే బంగారాన్ని పరుచుకోవడము, మట్టిని, రాయిని కించపరచడం అనేది చెయ్యరు. ఎవరు? సత్వగుణంలో ఉండేవాళ్ళనమాట. ఎందుకంటే మట్టిలో రుచి, వాసన ఉన్నాయని తెలిసింది గదా! రాయిలో గూడా భగవంతుడుండొచ్చు. ఎందుకు బంగారాన్ని అంత పవిత్రంగా చూడడం అలా అనుకోరనమాట. సో, వాళ్ళకి శత్రువులే ఉండరు. ఇంకా మిత్రుడేంటి, శత్రువునే. అందరూ మిత్రువులే. ఎప్పుడు విచిత్రంగా వ్యవహరించరు. కృష్ణుడికి శరణాగతి పొందుట అండ్ ఆధ్యాత్మిక అభ్యాసనలో దృఢంగా ఉంటారు. కృష్ణుడి శరణాగతి పొందిన వాళ్ళకి ఎప్పుడు కృష్ణుడి ధ్యాసే ఉంటది. ఎటువంటి పూజ చేద్దాము, ఏం కీర్తన చేద్దాము, ఏం నైవేద్యం చేద్దాము, ఎక్కడ కీర్తన ఉందో అక్కడికెళ్దాం. ఇక్కడ చూడండి మాతాజీ చక్కగా తులసి కోట దగ్గరకొచ్చి హారతి ఇస్తుంది. సో, అన్ని పరిస్థితుల యందు నిశ్చలంగా నా సంపూర్ణమైన భక్తియుక్త సేవ యందు నిమగ్నుడై ఉండువాడు శీఘ్రమే భౌతిక ప్రకృతి త్రిగుణాలను అతిక్రమించి బ్రహ్మభావన స్థితిని పొందుతాడు. ఇక్కడ అన్నీ చెప్పేశారు భగవంతుడు. కృష్ణుడు అన్నీ చెప్పి మన బాధలను మరణం అంతం కాదు. సో, సూసైడ్ కేసెస్ అవి ఇవి ఎన్నో జరుగుతూ ఉంటాయి. డిప్రెషన్‌లోకి వెళ్తారు. సో, మనకి బాధలు ఎందుకొస్తున్నాయి? భగవద్గీత చదివితే మనకు తెలుస్తుందేంటి? పూర్వ జన్మలో అంటే ముందు ఎక్కడో ఏ జన్మనో మనకు తెలీదు. అక్కడ ఏదో పాపం చేసాము. ఆ ఎఫెక్ట్ ఇక్కడొచ్చిందనమాట. సో, ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సో, అని అందుకనే మరణం అంతం కాదు. కాబట్టి వైకుంఠానికి వెళ్ళడానికి సరియైన విమానం ఎక్కండి అని చెప్తున్నాడు. సో, వైకుంఠానికి వెళ్ళిపోతే మనకి ఎటువంటి బాధలుండవు. మళ్ళీ జన్మ, మృత్యు, జర, వ్యాధి అనేది ఉండదు అని. సో, ఇక్కడ మనకి మరణం అంతం కాదు అని చెప్తున్నారు. ఏదో ఉదాహరణ చెప్తానన్నాను గదా!
సడన్గా బ్రెయిన్లోంచి వెళ్ళిపోయింది. సో హౌ టు ప్రిపేర్ ఫర్ ద నెక్స్ట్ లైఫ్ అనే దానికి ఒక స్టోరీ చెప్తాను నేను. సో గుణాలు మనల్ని కట్టివేస్తాయి, కృష్ణుడు మనకి విముక్తి ప్రసాదిస్తాడు. సో ఇక్కడ మనము కొంచెం స్టాప్ చేసి ఒక చిన్న స్టోరీ ఇస్తాను నేను, చూడండి. ఒక ఒకతనంట కొండలు కోనలు ఎక్కి ఎక్కడో అడవిలోకి వెళ్ళాడు. సో అడవిలోకి వెళ్ళిపోయినప్పుడు ఏమైంది, అక్కడ ఒకలాంటి మనుషులు ఉన్నారు, తామస గుణంలో ఉండేవాళ్ళు. సో ఇతన్ని వాళ్ళ రాజ్యం ఐలాండ్ అన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు రారు వాళ్ళ రాజ్యానికి, కానీ ఇతను ఎట్లో పొరపాటున వెళ్ళాడనమాట. వెళ్ళిపోయేసరికి వాళ్ళు వాడిని బంధించేసి సింహాసనం అయిన కూర్చోబెట్టేశారండి, అంటే రాజుని చేసేసారు. రాజుని చేశారేంటి నన్ను, నేనేదో పొరపాటున ఇక్కడికి వచ్చేసాను అని చెప్పి అనుకుంటాడు ఆయన. సో రాజు అయ్యాను కదా అని చెప్పి మంచిగా నిశ్చయంగా ఉండి నేను కింగ్ అది ఇది అని ఆయన ఎప్పుడు అనుకోలేదన్నమాట రాజు. కానీ ఇక్కడ ఒక కండిషన్ పెట్టారు వాళ్ళు, 2 years నువ్వు ఏమి చెప్తే నువ్వే రాజువు, మాకు పరిపాలించు, మీరు ఏది చెప్తే అదే మేము వింటాము. కానీ 2 years తర్వాత మిమ్మల్ని తీసుకెళ్ళి పక్క అడవిలో పడేస్తాము. అక్కడ చాలా క్రూర మృగాలు, పాములు, తేళ్ళు, జెర్రిలు, సింహాలు, పులులు ఇవన్నీ ఉంటాయి. ఇంకా నీకు మరణమే తథ్యము అని చెప్తారనమాట. అంటే ఎలా భయమేస్తుంది కదా, అంటే నీ ఫ్యూచర్ ఇది అని అంటే ఎంత భయమేస్తుంది. నారదుడు కూడా అక్కడక్కడ కొందరికి అలా చెప్పాడనమాట, నువ్వు ఈ పాపం చేస్తున్నావు, సో నీ ఫ్యూచర్ ఇది, నరకంలోకి వెళ్తామంటేనే మృగారి మారిపోయాడు. అదే విధంగా చెప్పేసరికి ఇతను ఏం చేస్తాడు, ఆహో అయితే నేను ఇంకా 2 ఏళ్లలో నేను చనిపోవాలన్నమాట, ఇప్పుడే చనిపోతే బాగుండదు, వీళ్ళ చేతిలో పడ్డాను ఏంట్రా బాబు అనుకుంటాడు. కానీ తెలివిని ఉపయోగిస్తాడు అనమాట. ఉపయోగించి ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు మీరు నా మాట వింటారు కదా, వింటాం, మీరు ఏది చెప్తే అది చేస్తారా, చేస్తాం. సో కొందరిని సెలెక్ట్ చేస్తాడనమాట. ఎవరిని, కొందరు ఎలా అంటే అక్కడికి వెళ్ళి ఆ క్రూర మృగాలన్నిటినీ వేటాడి చంపేసేయాలి. అలా కొందరు చాలా బలశాలులు ఉంటారు, అడవి ప్రాంతం కదా. సో అక్కడికి వెళ్ళి వాళ్ళనందరినీ చంపేసి మటుమాయం చేయండి అని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి చెప్తారు. వాళ్ళు వెళ్ళి మంచిగా అన్ని జంతువుల్ని వేటాడి చంపేస్తారు. ఇప్పుడు ఇంకా జంతువులు లేవు అక్కడ, క్రూర మృగాలు లేవు. కానీ ఒకలాంటి పెద్ద పెద్ద వృక్షాలు, వనాలు, అక్కడ తినడానికి గ్రాసం లేనటువంటి వృక్షాలు ఉన్నాయి. సో మళ్ళీ కొంత గ్రూప్ ఆఫ్ పీపుల్ని, రైతుల్ని వాళ్ళని పట్టుకుని వెళ్ళి మీరు మొత్తం క్లీన్ చేయండి ఆ ల్యాండ్ అంతా. సో క్లీన్గా చేసేసి మంచిగా చేసేస్తాడు. ఆ తర్వాత వ్యవసాయం చేసే వాళ్ళని పంపిస్తాడు, పంట పొలాలు వేయిస్తాడు, పళ్ళ చెట్లు వేయిస్తాడు, ఉద్యానవనాలు చేయిస్తాడు. ఆ తర్వాత కొంత ప్లేస్లో ఆర్కిటెక్ట్స్ని, కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళని పిలిచి భవనాలు కట్టించేస్తాడు చక్కగా. ఎందుకంటే ఈయన రాజు, ఈయన చేతిలో అన్నీ ఉన్నాయి, మనుషులు ఉన్నారు, వాళ్ళ మాట వింటున్నారు. సో ఆ రోడ్లు అన్నీ చేపించి ఒక సిటీ లాగా తయారు చేసేస్తాడు అనమాట. ఆ తర్వాత 2 ఏళ్ళు గడిచిపోతాయి. ఈయన రాజు ఆ రాజ్యాన్ని ఫ్యూచర్ అంతా కూడా చేసుకున్నాడు చక్కగా. 2 ఏళ్ళు గడిచిపోయినాక తీసుకెళ్ళి అక్కడ వేసేస్తారు వీళ్ళు. వేసినప్పుడు ఆయన చనిపోతాడా, ఇంకా చనిపోడు కదా, క్రూర మృగాలు లేవు అక్కడ, ఏ అడవి అన్నీ మంచిగా ఆహారం కూడా దొరుకుతుంది. సో అక్కడ చక్కగా జీవిస్తూ రాజులాగా బ్రతుకుతాడంట. సో దట్ ఈస్ ద ఫ్యూచర్ లైఫ్ అని. అంటే ఇక్కడ ఆయన చక్కగా ఆలోచించి బ్రతకడానికి ఆలోచించాడు, కానీ మనము ఇంకా మంచిగా మన ఫ్యూచర్ ఉండాలి అనేది ఆలోచించి ఈ యొక్క భగవద్గీత చదువుకుని భగవద్ధామానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలన్నమాట. హరే కృష్ణ. సో ఫ్యూచర్ ప్లాన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గుణాలు మనని కట్టివేస్తాయి, కృష్ణుడు మనకి విముక్తి ప్రసాదిస్తాడు. సో ఆయన 2 ఏళ్లలో ఇలా ఈ రాజసంలో ఉన్నాడు ఆయన, రాజు కదా అని చెప్పి. కానీ సత్వగుణంలో ఉండుంటే మేబీ వైకుంఠానికి వెళ్ళేవాడేమో. సో అమృతమును, అనస్వరమును,
శాశ్వతాన్ని చరమ సుఖము సహజ స్థితియను అగు ఆ నిర్మాణాకార బ్రహ్మమును నేను మూలాధారాన్ని అని చెప్తున్నాడు అనమాట. అంటే ప్రతిదానికి నేనే మూలము. సో 3 మోడ్స్ ఆఫ్ నేచర్ ఇది. అంటే గుణత్రయ విభాగ యోగ భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణాలు. హరే కృష్ణ. సో మీరు ఎవరైనా హ్యాండ్ రైస్ చేసి మొత్తం చదవండి. 14వ అధ్యాయం. భారతీ మాతాజీ. చదువుతాను మాతాజీ. హరే కృష్ణ. చదవండి. ఫస్ట్ టీ కదా మాతాజీ. టీ 3 మోడ్స్ 3 గుణములు సత్వం రజసం తామసం. ఓకే. టేస్ ఫర్ అది ప్రొవిన్స్ ప్రాముఖ్యత కోసం పందెం. ప్రతి గుణం యొక్క లక్షణాలను గుర్తించడం. ఓకే. ఏ యాక్షన్ ఇన్ ది మోడ్స్ గుణములలోని కర్మలు. ప్రతి గుణం యొక్క చర్య మరియు గమ్యం. పి ప్యూర్ లైఫ్ పవిత్ర జీవనం. గుణత్రయ విభాగ గుణముల నుండి విముక్తి పొందడం. లక్షణము ప్రవర్తన ప్రక్రియ. హరిబోల్ మాతాజీ. థ్యాంక్ యూ. ఇక్కడ సమీక్ష పేరు గుణత్రయ విభాగ యోగ భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణాలు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ ఫర్ బీయింగ్ విత్ మీ. ధన్యవాదాలు మాతాజీ. మంచి విషయం. మీరందరూ కూడా చక్కగా ఈ సత్వగుణంలో ఉండడానికి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. లక్ష్మీ జగదీష్ మాతాజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. ఇప్పుడే చెప్తున్నారు, వెళ్ళిపోదామని. మహత్వం చెప్పుకోవాలి కదా. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు. మహత్వం చెప్పుకోవాలి. ఒక 5 నిమిషాలు అందరూ ఉండండి. హరే కృష్ణ. ఉంటాం మాతాజీ. ఓకే. ఇంకా రోజు ఈ మహత్వం ఎక్కడి నుండి చదువుకుంటున్నాం మనం? ఏ పురాణము? పద్మపురాణం. వెరీ గుడ్. యా, పద్మ పురాణం నుండి మనం చదువుకుంటున్నాం. సో ఈ ప్రశ్నలు ఎవరిని అడుగుతున్నారు? జవాబులు ఎవరు చెప్తున్నారు? పార్వతీదేవి శివుడికి అడుగుతుంది మాతాజీ. ఎస్ థ్యాంక్ యూ. లక్ష్మీదేవి విష్ణుమూర్తిని అడుగుతుంది అనమాట. ఇక్కడ చాలా వరకు శివుడు అని చెప్తున్నారు. సో ఇక్కడ 14th అధ్యాయం అంటే 14వ అధ్యాయం యొక్క గ్రేట్నెస్ ఏంటి అని అడిగినప్పుడు, ఇక్కడ సింహ ద్వీప్ అని ఒక రాజు ఉన్నాడంట. విక్రమ్ వేతల. అంటే ఇక్కడ సింహద్వీప్ వాజ్ అ కింగ్ ఆఫ్ నేమ్ విక్రమ్ వేతల. అంటే అక్కడ ఒక ప్లేస్ పేరు విక్రమ్ వేతల, ఆయన పేరు సింహల్ ద్వీప్. సో ఇక్కడ వన్ డే ఏమైందంటే, ఇతడు ఈ రాజులు వేటకు ఎందుకు వెళ్తుంటారు? రాజులు క్షత్రియులు వేటకెళ్తారు అన్నాం, ఎందుకు వెళ్ళారు? ఎంటర్టైన్మెంట్ అనుకుంటాం. ఎంటర్టైన్మెంట్ కాదమ్మా. ఇక్కడ అడవిలో ఋషులు రక్షణ, వేట, క్రూర మృగాలు ఏమైనా ఉండుంటే ఋషులు ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలని రాజులు వేటకు వెళ్తూ ఉంటారు అప్పుడప్పుడు అనమాట. వాళ్ళు నేర్చుకుని ఉంటారు అలా హంటింగ్, అంతేకాని పెద్దగా రిక్రియేషన్ కాదు. సో ఇక్కడ వెళ్తున్నాడు అనమాట. హంటింగ్కి వెళ్తున్నప్పుడు ఆయన ఎప్పుడు కుక్కల్ని తీసుకుని వెళ్ళేవాడంట వెంట. 2 హంటింగ్ డాగ్స్ అనమాట. సో అవి వాసన చూసి చెప్తాయి కదా ఏంటి అనేది, ఇక్కడ హంటింగ్ చేయొచ్చు చేయలేదు అని చెప్పి. సో ఎప్పుడైతే ఆయన అడవికి ఫారెస్ట్కి రీచ్ అయ్యాడో, ఒక కుక్క ఒక కుందేలు వెనకాల పరిగెడుతుందంట. సో ఈ కుందేలు వెనకాల పరిగెడుతూ వాళ్ళని ఇలా పరిగెడుతూ ఉంటే రాజు కూడా ఎందుకు ఇలా వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఆ వెనకాల వెళ్తూ ఉన్నప్పుడు
ఒక దగ్గరికి వెళ్ళేసరికి ఒక జింక చాలా హ్యాపీగా కూర్చుని ఉందంట. ఆ మంకీస్ అంటే కోతులు కూడా చాలా హాయిగా అన్ని ఫ్రూట్స్ తినుకుంటూ ఎంతో హాయిగా ఉన్నంట. చిన్న పులి పిల్లలు కూడా చక్కగా ఆడుకుంటున్నాయంట. బేబీ ఎలిఫెంట్స్ ఆడుకుంటున్నాయంట. పాములు కూడా అటు తిరుగుతున్నాయి. పీకాక్స్ డాన్స్ చేస్తున్నాయి. సో ఇదంతా ఏంటి ఇంత బాగుందేంటి అసలు ఈ వనము అని ఆశ్చర్యపోతాడనమాట. కుక్క మాత్రం అలా ఆ ర్యాబిట్‌ని చేజ్ చేస్తూ ఉంది. సో ఇక్కడికొచ్చేసరికి ఒక గ్రేట్ సేజ్, ఒక మంచి ఋషి కనిపిస్తాడు. ఆయన పేరు వశ్చ. సో ఆయన అక్కడ ఉంటాడనమాట. ఆయన ఎవరిని ప్రార్థిస్తాడంటే కృష్ణ భగవంతుడిని ప్రార్థిస్తూ రోజు 14వ అధ్యాయాన్ని పఠిస్తాడంట ఆయన యొక్క ఆశ్రమ దగ్గర. రాజు కూడా అక్కడ ఆశ్రమం దగ్గరికెళ్ళి చూస్తున్నాడు ఇవన్నీ. చూస్తే ఈలోపు ఏమైంది, ఆయన ఎక్కడి నుండో వచ్చి చక్కగా అక్కడ నీళ్లుంటే కాళ్ళు కడుక్కున్నాడంట ఆయన చక్కగా. కాళ్ళు కడుక్కొని అక్కడ నీరు ఉంటది కదా కాళ్ళు కడుక్కునే దగ్గర, జారినట్లు ఉందంట. సో ఈ కుక్క ఇంకా ఈ ర్యాబిట్ పరిగెడుతున్నాయి కదా, పరిగెట్టేసరికి ఆ తడి ఉన్న ప్రదేశానికి వచ్చి ఆ కుందేలు జారి పడిపోయిందంట. పడిపోయి చనిపోయింది. ఇంకా చనిపోయేసరికి ఏమైంది, దివ్య రథం వచ్చిందంట వైకుంఠం నుంచి. వచ్చి తీసుకెళ్ళిపోయిందంట ఆ ర్యాబిట్‌ని. అలాగే కుక్క వెనకాల పరిగెడుతూ వస్తుంది గదా, కుక్క కూడా జారి పడిపోయేసరికి మళ్ళీ దివ్య రథం వచ్చి కుక్కను కూడా తీసుకెళ్ళిపోయింది. అంటే వైకుంఠానికెళ్ళిపోయారు ఆళ్ళిద్దరు. వాళ్ళకి ఎలాంటి అవతారం వచ్చిందంటే చతుర్భుజ ఆకారుడు విష్ణుమూర్తి లాగా వచ్చి పుష్పక విమానం వచ్చి, ఇంకా ఈ రాజుకి ఎంత ఆశ్చర్యం అంటే ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది కదా! అప్పుడు ఆ సేజ్ ఋషిని అడుగుతాడనమాట ఏంటి అని చెప్పేసి. అంటే నేను ప్రతిరోజు ఇక్కడ 14వ అధ్యాయం చదువుతాను. నేను కాళ్ళు కడుక్కునేటప్పుడు కూడా అధ్యాయాన్ని పఠిస్తున్నాను. అందుచేత నా యొక్క అంటే పదజలంలో అవి పడిపోయాయి కాబట్టి ముక్తి పొందాయి. దే హావ్ గాన్ టు హెవెన్లీ ప్లానెట్స్, ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోయాయి అని చెప్తారనమాట. అప్పుడు ఈ మహారాజా చాలా ఆశ్చర్యపోతాడనమాట. ఆశ్చర్యపోయి అవునా ఇంత మహత్వం ఉందా అని చెప్పి అతను కూడా నేర్చుకుంటాడనమాట. నేర్చుకొని 14వ అధ్యాయాన్ని పఠిస్తూ కూడా ఆయన చక్కగా వెళ్ళిపోతాడు. అయితే ఈ ఎవరైతే 14వ అధ్యాయం చదివారో ఆ యొక్క గొప్ప ఋషికి వీళ్ళ యొక్క పూర్వజన్మ తెలుసనమాట. వాళ్ళు ఊరికనే వెళ్ళిపోలేదు వైకుంఠానికి. వాళ్ళెవరు అనేది రాజుకు చెప్తాడనమాట ఏంటి అనేది. సో ఈ 2 కూడా నేను చదివినందుకే వెళ్ళిపోయాయి. ఎందుకు అంటే ఆ పక్కన ఉండే శిష్యుడు నవ్వుతాడంట. అరే ఎందుకు ఇలా నవ్వుతున్నారు, వీళ్ళకి చక్కగా చతుర్భుజ ఆకారం వచ్చి పూల రథంలో వెళ్ళారు, కానీ ఎందుకు నవ్వుతున్నారు అని అడిగేసరికి అతను చెప్తున్నాడనమాట. ఏమంటే వన్ బ్రాహ్మణ నేమ్ కేశవ అనే అతను ఉండేవాడంట. చాలా చెడ్డవాడంట, క్రూయల్ మ్యాన్ అనమాట. వైఫ్ పేరు విలోభన. సో ఆమె ఏంటంటే కొంచెం లూజ్ లేడీ అనమాట. ఇందాక మనం తామస గుణాలు చెప్పుకున్నాం కదా, అలా భర్త కంటే వేరే ప్రభుజీల మీద ఎక్కువ ఆశ ఉండేది. వాళ్ళని అనుభవిస్తూ అలా గడిపేదంట. సో భర్తకి ఎప్పుడైతే తెలుస్తుందో ఆయనకి చాలా కోపం వచ్చేసి క్రోధంతో ఆమెని చంపేస్తాడు. భార్యని భర్త చంపేస్తాడు. ఎందుకంటే ఆమె యొక్క క్యారెక్టర్ ఆయన తెలుసుకున్నాడు కాబట్టి. సో అక్కడ చనిపోయేసరికి ఏమైందంటే ఆమె షీ బికేమ్ దట్ డాగ్ అంట, కుక్కలాగా జన్మ ఎత్తింది. ఆ తర్వాత ఈ బ్రాహ్మణుడు అలా మర్డర్ చేయకూడదు కదా, చంపేశాడు కాబట్టి కుందేలు అయ్యాడు అనమాట. సో కుందేలు వెనకాల ఆ పగ అనేది వాళ్ళకి గుర్తొచ్చి కుందేలు వెనకాల కుక్క పరిగెడుతుంది. ఓహో పూర్వజన్మలో నువ్వు నన్ను చంపావు కదా అని చెప్పి పరిగెత్తిపోతుంది. సో ఇద్దరు కూడా తామస గుణంలో ఉన్నందుకే వాళ్ళు ఏమయ్యారు, జంతువులాగా పుట్టారు. అయినప్పటికీ 14వ అధ్యాయం విన్నారు వాళ్ళు పఠించడం, ఆ యొక్క నీళ్ళల్లో పడ్డారు కాబట్టి వైకుంఠాన్ని చేరుకున్నారు అని అతను చెప్తాడనమాట, వాళ్ళ యొక్క పూర్వ వృత్తాంతం. సో అందుకనే ఇక్కడ రాజు కూడా చక్కగా ఆ యొక్క
ఋషిని పాదాభివందనాలు చేస్తూ 14వ అధ్యాయాన్ని వినిపించుకుని నేర్చుకుని మళ్ళీ రాజ్యానికి వెళ్ళి పఠిస్తూ ఆయన కూడా వైకుంఠం చేరుకున్నారు అని చెప్పారు. సో శ్రీల ప్రభుపాదులకి జై, భగవద్గీతకి జై. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యస్య కృపా సింధుభ్యైవ వైష్ణవేభ్యో. All glories to the assembled devotees, all glories to assembled devotees, all glories to assembled. Hare Krishna. Thank you all so much. Hare Krishna Mataji, Dandavat Pranam. Thank you. Hare Krishna. మీకు ఏమైనా Thank you, ప్రశ్నలు? Mataji. Hare Krishna, Mataji. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఏమైనా ప్రశ్నలు ఉంటే చూడండి. Hare Krishna Mataji. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. Hare